ఒకసారి చూడండి. Yeah. So I think we did the rules of interpretation. So rules of interpretation కూడా వచ్చామా మనం? So we did something, right? We Yeah. didn't know. చెప్పారు Yeah. ఒక్కసారి గుర్తు చేయండి అమ్మా, ఏమేమి చెప్పుకున్నామా? ఇంటర్ప్రిటేషన్ లో చెప్పారు. అంటే ఎవ్రీ వన్ పాసేజ్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ మీనింగ్. Yeah, every passage has one meaning. Okay. ఇంకా ఆ తర్వాత ద సింపుల్ అండ్ ఆబ్వియస్ మీనింగ్ ఆఫ్ సెంటెన్స్. ఓకే. ఓకే, సింపుల్ అండ్ ఓబియస్ వన్. ఓకే, మన ఆథర్ ని అలౌ చేయాలన్నమాట. అలౌ ఆథర్ టు ఎక్స్ప్లెయిన్ ద మ్యాటర్. ఓకే. అలౌ ఆథర్ టు ఎక్స్ప్లెయిన్ ది మ్యాటర్. ఓకే అమ్మా, నెక్స్ట్. కాంటెక్స్చువల్ గా మనం సందర్భ పాసేజ్ ని మనం వివరించాలి. ఓకేనండి, థ్యాంక్ యూ. No, thank you. Yeah. So yeah, I mean, we haven't started yet interpretation. We only started like all bad things. So we're getting to how to use it. Okay. So the next point will be rules. సో ఈ రూల్స్ ని ఇంకా మనం కొనసాగిద్దాం. మనం చెప్పుకున్నాం కదా, కొన్ని ఒక 7, 8, 10 ఉన్నాయి అనుకున్నాము. చూద్దాం ఎన్ని ఉన్నాయో. అయితే ఒక 4 మాత్రం మనం పూర్తి చేసుకోగలిగాం. మిగిలినవి చూద్దామండి. Okay. One thing, guys. Okay. I mean, ఒక విషయం let గమనించండి. me tell you. I mean, when you guys say, the person who spoke, the preacher is a very good preacher and all that. మనం అనుకుంటాం కదా, ఆ చెప్పిన ఆయన గొప్ప ప్రసంగికులండి, మరి ఆయన పేరున్నవాడండి అని చెప్తూ ఉంటారు కదా. There are two kinds of people who listen to two kinds of sermons. ప్రసంగాలు 2 రకాలు, ప్రసంగాలు వినేవాళ్ళు 2 రకాలంట. The guy who wants to listen to God's word, the guy who wants to listen to the things that they like to hear. మరి ఇష్టమైనవి వినటానికి ఇష్టపడేవాడు, అలాగే దేవుడు చెప్పింది వినటానికి చూసేవారు, 2 రకాలు. Okay. So the person who wants to listen to God's word will listen to God's word only. మరి ఎవరైతే దేవుని వాక్యాన్ని వినాలని ఆశపడతారో వారు వాక్యాన్ని మాత్రమే వింటారు. Okay. Nowadays, again, there are some very good speakers who only stick to the text. Yeah. సో మరి ప్రసంగికుల్లో కొంతమంది చదివిన వాక్య భాగానికి లోబడి, ఈ యొక్క రూల్స్ కు లోబడి వారు వివరిస్తారు. మంచి ప్రసంగికులు ఉన్నారు. And there are some guys who will be quoting at least like 150 Bible verses in one sermon. మరి అలాగే మరికొంతమంది ఉన్నారు, ఏమండి, చదివిన వాక్య భాగం తప్ప మిగిలిన 150 రిఫరెన్స్లన్నీ కూడా చెప్తున్నారు, అంటే ఎక్కువ చెప్తూ ఉంటారు. They'll memorize it, like they'll be telling it. It's like Luke, John, Job, Psalms, Isaiah, Jeremiah, Habakkuk, Revelation. I mean, as if only he knows that there are 66 books in the Bible. మరి బైబిల్లో ఉన్న 66 గ్రంథాల్లో నుండి ఏమండి మరి ఇక రిఫరెన్స్లు చూడకుండానే అన్నట్టుగా, మరి వాక్చాతుర్యంతో లేక వారికి ఉన్న మెమరీ పవర్తో అన్నట్టుగా ఆ రిఫరెన్స్, ఈ రిఫరెన్స్, ఈ రిఫరెన్స్, ఈ రిఫరెన్స్, ఆ పుస్తకం, ఈ పుస్తకం అన్నట్టుగా అన్ని చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. That kind of sermons, guys, they are from Bible, but they're not from God. అయితే అలాగూ ఏమండి మరి అనుకున్న అంశం మీద కాకుండా మిగిలిన చుట్టూతా తిరిగి వచ్చే ప్రసంగాలు, అవి దేవుని వాక్యం నుంచి తీసుకున్నారు కానీ ప్రసంగ విధానం అది కాదు, లేదంటే అది సరి అయిన ప్రసంగం, లేదంటే దేవుడు చెప్పే ప్రసంగం అనిపించుకోదు. Leaving the main point and putting all other points to support your main point is not Bible. కాబట్టి ముఖ్యాంశము చదవబడిన వాక్య భాగంలో ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా ప్రతి లేఖన భాగానికి ఒకటే అర్థం ఉందన్నట్టుగా ఆ అర్థాన్ని విడిచిపెట్టి మిగిలిన చుట్టూ అంతా తిరిగి వస్తూ ఉన్నట్లయితే అది సరి అయిన దేవుని వాక్య విధానము కాదు. Simple example. ఒక చిన్న ఉదాహరణ చెప్తే చూడండి. The lady at the well and Jesus Christ talking to the Samaritan women. మరి సమరయ గ్రామంలో ఆ యొక్క బావి దగ్గర స్త్రీతో యేసు ప్రభు సంభాషణ. You want to read that? Let us read that. మరి ఒకసారి చదివి చూద్దాం చూడండి, ఎందుకని మంచిది, చదివి మనం అర్థం చేసుకుందాం. John 4. Okay, so in John 4, 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో let us see ఏముందో చూద్దాం చూడండి ఒకసారి. all right, in verse 17, 18 and 19, see the series. 17, 18, 19 వచనాలండి. 17, 18, 19 వచనాల్లో. Yeah. 17, right? 17. Yeah, like
instead of reading, you know what? I'll Yeah. just explain. Yeah. In verse 16, he says, "Go Yeah. call your husband మరి and come back." 16 వచనంలో వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని చెప్తారు ప్రభు. Okay. In 17, he says, "I have no husband." మరి ఆమన్నది కదా నాకు ఏం పెనిమిటి లేడు. Then in verse 18, Jesus says, "You are right when you have when you say that you have no husband. The fact is that you have 5 husbands. The man who you now live with is not your husband. What ఉమ్. you have just said is quite right." That's what Jesus said. 18వ వచనంలో సత్యమే చెప్పితివి, నీకు 5 పెనిమిట్లు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, నీవు సత్యమే నిజమే పలికావు. Okay. In verse 19, when you see it, she totally changes the context. చూసారా 19వ వచనంలో గమనిస్తే అసలు ప్రస్తావన లేదంటే సంభాషణ మరి మారిపోతుంది చూడండి. She doesn't want to talk about the problem. సో ఆ యేసుప్రభు ఎప్పుడైతే నీకు ఫలానా నీ యొక్క జీవితం ఇలా ఉంది అన్నప్పుడు ఆమె ఆ టాపిక్ మార్చేసి టోటల్‌గా వేరే సబ్జెక్ట్‌కి లేదంటే ఆ సమస్య గురించి మాట్లాడడానికి ఇష్టపడటం లేదు ఆమె. She says in verse 19, "Sir, I see that you are a prophet. Our ancestors worshipped on this mountain, but Jews claim that the place where you worshipped is in Jerusalem." I mean, like, he's talking about her physical, current problem, her ethical, moral problem. ఆ! చూసారా అక్కడ భౌతికంగా ఆ స్త్రీకి ఉన్నటువంటి లౌకిక సంబంధమైన లేదంటే భౌతికమైన సమస్య కొరకు కంటికి కనబడే సమస్య కొరకు ప్రభువు మాట్లాడుతూ ఉంటే ఈమేమో ఆధ్యాత్మిక విషయాల వైపు She said, "Oh, you guys, you used to worship here. Now we worship there." It's like out of context. చూసారా మరి సందర్భము ఆయన చెప్పుచున్న సందర్భం ఒకటైతే ఆమె మాట్లాడుతున్న విధానము లేక సందర్భము లేక విషయము వేరేదిగా ఉంటుంది. She doesn't want to listen to what Jesus wants to say. మరి యేసు ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడో దానిని వినటానికి ఆమెకి ఇష్టం లేనట్టుగానే ఆ టాపిక్ మార్చేస్తారు చూడండి. కొన్నిసార్లు ఇష్టం లేనప్పుడు అట్లా So చేస్తుంది. even our preachers, when they don't know what the Bible says, they just change the subject. కాబట్టి అలాగే మన ప్రసంగికులు కూడా పిల్లరా మరి వారికి ఆ యొక్క విషయం మీద అవగాహన లేనప్పుడు వాళ్ళు సబ్జెక్ట్ మార్చేస్తూ ఉంటారు. When it comes to speaking in tongues or prophecies or healings or wearing gold or women in ministry or dealing with sin in the church, Yeah. they don't want to read the whole passage. They just want to cut it out. మరి చూసారా ఇట్లాగే ఆ సమస్య ఏదైనా కానివ్వండి, స్త్రీలు ఆభరణాలు ధరించవచ్చా, స్త్రీలు ప్రసంగాలు చేయవచ్చా, రెండు భాషలు మాట్లాడవచ్చా, ప్రవచనాలు ఇప్పుడు ఉన్నాయా, ఏ విషయమైనా తీసుకోండి. ఆ విషయాలలో వారికి అర్థం కానప్పుడు సగం చదివి కొద్దిగా అర్థం చేసుకుని అక్కడ విడిచిపెడుతూ They will tell one thing and later on say, "You know what, other places they say like this. What do you guys think about this one? Like, this is what we believe." It's like, it doesn't work like that. మరి ఇదిగో ఇక్కడ ఇలా రాయబడింది కానీ మరో చోట ఇంకోలాగా రాయబడింది కాబట్టి మేము ఇలా నమ్ముచున్నాం అన్నట్టుగా మరి వారు చెప్తూ ఉంటారు. కానీ వివరణ పద్ధతిలో వివరణ రూల్స్‌కి అది సరిపోదు, నిలబడదు. So one of the rule is like each passage must be interpreted in the harmony of other passages. కాబట్టి ఈ యొక్క మాట ఎలా రాసుకుంటారంటే పిల్లరా, ఏమంటే ఈచ్ ప్యాసేజ్ మస్ట్ బి In మరి harmony. ఇంటర్ప్రిటెడ్ ఇన్ హార్మనీ ఆఫ్ అదర్ స్క్రిప్చర్స్, Yeah, other passages. అదర్ ప్యాసేజెస్. ఇతర లేఖనాల వెలుగులో ప్రతి వాక్యము మరి వివరించబడాలి. ఇతర లేఖనాల వెలుగులో ప్రతి లేఖనం కూడా మరి ప్రస్తావించాలి లేక వివరించాలి. And that passage is in context with the author, not what Luke says and what John says. మరి అలాగే ఆ యొక్క ఇతర ప్యాసేజ్‌లు అంటే అర్థం ఏంటంటే ఇట్లాంటి ఈ అంశానికి సంబంధించే ఇతర మరి పుస్తకాలలో ఉన్నటువంటి విధానము లేదంటే వచనాలను తీసుకొని వాటిని సరిపోల్చడం అన్నట్టుగా. Okay. అద్భుత So చూడండి. if John is talking, if Mark is talking about healing, stick to Mark about how he sees Jesus as a healer. కాబట్టి ఈ ఉదాహరణకి మార్కు సువార్తలో యేసుప్రభు స్వస్థతలు చేశాడు అని మనం చదివి ప్రసంగిస్తున్నాం అనుకోండి. ఆ యొక్క మార్కు సువార్తలో ఉన్న స్వస్థతలు యేసుప్రభు స్వస్థపరిచేవాడు అనేటువంటి విషయానికి అక్కడ మీరు దానిని మరి ఆ యొక్క పుస్తక సందర్భంలోనే మాట్లాడుతూ ఉండండి. Okay. So each passage, like, it should be in harmony. I mean, like, మనం అనుకున్నాం కదా ఇతర లేఖనాలతో పొసగునట్లుగా ఇతర లేఖనాలతో సరిపడినట్లుగానే వివరించాలి. ఒకదానికొకటి క్వైట్ ఆపోజిట్ అన్నట్టుగా మనం ప్రసంగం చేయడానికి లేదు. okay. The next rule is like, one passage often explains the other passage. మరి ఇంకొకటి ఉందండి ఈ రూల్స్‌లో, అదేంటంటే మరి స్పష్టంగానే దాన్ని మరొక వచనము బాగా వివరిస్తది. Often, I mean, not always. మరి Often ఎల్లప్పుడూ explains. కాదు. One passage often explains other passage. ఇంకా మరి కొన్నిసార్లు ఒక చోట స్పష్టంగా లేని దాన్ని మరొక చోట మనం స్పష్టంగా చూస్తాము వచనాల్లోనే Like అన్నట్టుగా. when Jesus says, I had to go to Jerusalem for die. మరి ఉదాహరణకు చూద్దాం. యేసుప్రభు నేను యెరూషలేముకు వెళ్తున్నాను, అక్కడ నన్ను వారు సిలువ వేస్తారని చెప్పినప్పుడు In the other passage, it says the Son of Man will be crucified in Jerusalem. మరి ఒక చోట అంటాడు నేను చనిపోవడానికి వెళ్తున్నాను అంటాడు. ఒక చోట అంటాడు ఇదిగో మనుష్య కుమారుని సిలువ వేస్తారని చెప్తాడు.
So here Nenu becomes son of man. ఆ, In other passage, the son of man is son of David. In other passage, the son of David is God himself. చూసారా ఇట్లా నేను అని ఒక చోట రాయబడితే మనుష్య కుమారుడని మరొక చోట, దావీదు కుమారుడని ఇంకొక లేఖనంలో, ఏమండి మరి ఇంకొక లేఖనంలో దేవుడే మరి దిగి వచ్చాడు లేదంటే మరణిస్తున్నాడు అన్నటువంటి ఉద్దేశాన్ని మరొక లేఖనంలో మనం చూస్తాం. కాబట్టి మరి స్పష్టంగా లేని లేఖనాలను ఇతర స్పష్టమైన వాక్యాలతో వివరించాలి అనేటువంటిది నియమము. Okay, so you have to understand. Again, remember, guys, I'm not talking about your daily devotion. Yeah. I don't even care how you read your daily devotions. కాబట్టి ఇక్కడ మనం ఈ ప్రస్తావించుకునే రూల్స్ చెప్పుకునే విషయంలో మీరు అనుదినము బైబిల్ ఎలా ధ్యానించుకుంటున్నారు ఆ విషయాల్లోనికి మనం ఏమి వెళ్ళడం లేదు. Okay, I mean, I'm not sure, like, but I got a couple of messages. అయితే నాకు తెలియదు ఎవరో ఒకరు పంపించారు Like, message. I got 4 guys మరి నలుగురు- asking for 1 year Telugu Bible. సో షెడ్యూల్ రైట్. Yeah, I mean, I don't have any idea. You have any idea for 1 year Telugu Bible? Yeah, I will try. That means, every day there will be some passages. That one, right? Learning. Yeah, that's what they ఎవరు said. అడిగారట, చూద్దామని ఎక్కడ దొరికితే దాన్ని మనం చూద్దాము, మీ గ్రూప్ లో మీకు సెండ్ Yeah, I mean, చేస్తాం. it is okay. You can read 1 year Telugu Bible, which is like, one day Matthew, one day James, one day Job, one day Romans, one day. I don't know. I mean, I think they figured it out. Probably that's one of the ways. I mean, కాబట్టి ఇట్లాగే ఒక సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయడానికి ఏమండి పాత నిబంధనలో కొంత, కొత్త నిబంధనలో కొంత, కీర్తనలో కొంత అన్నట్టుగా వారు నియమించి ఏర్పాటు చేసి చదువుతూ ఉంటారు. మంచిదే, I have no problem with it, but నాకు దాంతో సమస్య లేదు కానీ but I have one problem is when you have the real Bible. యా. సో కాబట్టి మీ చేతిలో పుస్తకం ఉన్నది కనుక I mean, why you got to do that? I mean, I don't know. Again, that's your personal thing. I don't want to get involved. మీరు ఇయర్లీ క్యాలెండర్ ఫాలో అవ్వాలి, షెడ్యూల్ ఫాలో అవ్వాలనుకుంటే చేయొచ్చు, దానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు మీ స్వంత ప్లాన్ కూడా కలిగి ఉంటే అది ఇంకా మంచిది అన్నట్టుగా Yeah. సలహా, అది మాకేం అభ్యంతరం లేదు. ఓకే. I mean, I don't know how you will get that context when you read one book for one passage today and next passage totally from a different book or a different era. Or I don't understand it. Okay. పాస్టర్ గారు ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ వెంకటేష్ పాల్ గారు చెప్పారండి ఆ డైలీ 1 year బైబిల్ అలా ఆయన చదివారట, మీరు కూడా అలా చదివితే మంచిదని చెప్పారు. Okay. I mean, that, again, I said I have no problem with that, sister. I mean, I didn't see who it is, but యా. it is good. I mean, at least for people who are not reading Bible, if it is not 1 year, take 2 year Bible. But read the Bible. That's my point. చూడండి, మీరు ఇయర్లీ షెడ్యూల్ ఫాలో అవుతారా, 2 years షెడ్యూల్ పెట్టుకుంటారా, లేదంటే 3 months పెట్టుకుంటారా, 6 months పెట్టుకుంటారా, నాకేం సంబంధం లేదు. మీరు బైబిల్ చదవటం మాకు అవసరం. ఓకే Okay. అమ్మ, నిజమే మీరు అన్నట్టు పాస్టర్ గారు నాకు ఎక్కడో దొరికింది, నేను దాన్ని ఫాలో అవుతున్నానని చెప్పారు. సో దాని అర్థం మీరు చేయాలని కాదు, అలాగని మీరు చేయొద్దని కూడా కాదు. ఓకే. సో అది ఎవరిష్టం వాళ్ళది అన్నట్టుగా. ఓకే. Again, as I said, right, that is not my problem. Again, my నాకేం point is, సమస్య లేదు. you ఓకే. see, some people like coffee, some people like tea. Some people just like green tea. Some people like tea without leaf. But the question is, drink something warm. That's my point. ఇన్ ద మార్నింగ్. ఓకే. యా. Okay. సో యా, మీకు అర్థమైంది, చెప్పనక్కర్లేదులేండి. ఓకే. Yeah. Yeah. But whatever you're reading, యా. okay. కాబట్టి మీరు చదివేది అది ఏ షెడ్యూల్ అయినా, ఏ విధానమైనా మీరు చదవాలనేది మా ఉద్దేశం. ఎస్. The reason why I'm saying is like some people are preaching their sermons like one year Bible. యా. మరి ఇక్కడ ఇది కూడా మనం కలుపుకోవచ్చు. మీరు 1 year షెడ్యూల్, 1 year షెడ్యూల్ అంటున్నారు కదా. సో కొంతమంది ప్రసంగాలు అలాగే ఉంటున్నాయి. They'll preach from one verse, suddenly they go into something different which doesn't have any sense with what they read yesterday. Then later on they'll talk about for like 5 minutes with some pitta story in that. And then again they'll talk something else. Again they'll talk something else. సో They keep on going without getting to the subject. చూసారా, మరి కొంతమంది ప్రసంగాలు అట్లాగే జంప్ చేసినట్టుగా ఇక్కడ ఒక వచనం, అక్కడ ఒక వచనం. ఓకే, ఒకవేళ సంబంధం ఉంటే పర్వాలేదనుకోండి. కానీ కొన్నిసార్లు ఆ సంబంధాన్ని కలిపే ప్రయత్నంలో తప్పులు చేసే విధానము, ఏమండి ఒక సందర్భాన్ని మించి మరొక సందర్భాన్ని మించి ప్రసంగించే విధానము మనము చూసిన వారమే, లేదంటే మనం విన్న వారమే. So that's why, guys, I mean, stick to when you're reading it, read the thing completely. కాబట్టి ఏది ఏమైనా ఒక సలహా ఏమిటంటే పిల్లరా, మీరు ఉదాహరణకు ఏదో ఒక పుస్తకం చదువుతున్నారు, దాన్ని అంతా ఒకేసారి ముగించడానికి ప్రయత్నించండి, లేదంటే ఒక వారం రోజుల్లో దాన్ని ముగించడానికి ప్రయత్నించండి. అట్లా ఆ పుస్తకం Yeah. యొక్క సందర్భము, దాని కాలము, ఆ యొక్క రచయిత యొక్క ఉద్దేశము మీకు బాగా అర్థమవుతుంది కదా అనేది నా ఉద్దేశం. So, Romans, I mean, like, for a non-Christian, directly
giving them book of Leviticus. చూడండి క్రైస్తత్వంలోనికి అప్పుడే వచ్చారు, ఇష్టపడుతూ ఉన్నారు. ఏవండీ వాళ్ళకి మనము లేవియా కాండం చదవండి అని చెప్పామనుకోండి. He's like, హ్మ్. I don't believe in Christianity. I don't even believe in God. చూడండి లేవియా కాండం చదివితే ఆ యొక్క క్రైస్తవేతరులు బాబు మీకో దండం, మీ మతానికో దండం, ఇన్ని బలులు మేము అర్పించలేము, ఈ నైవేద్యాలు పెట్టడం మా వల్ల కాదని బయటకు పోతారు. Even till this date, if I read Leviticus, I get mental retardation. సో సర్లేండి క్రైస్తవేతరుల సంగతి ఎందుకు, వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవడం ఎందుకు, నా సంగతే చెప్తా చూడండి. ఈ రోజు కూడా లేవియా కాండం చదివితే నాకు తల తిరుగుతుంది. It's like, when God wanted to abolish this system, why he had to go into details సో about this? ఆ లెవిటికల్ ప్రీస్ట్‌హుడ్, ఆ యొక్క సాక్రిఫిషియల్ సిస్టమ్ ఇవంతా కూడా ప్రభువు దాన్ని పూర్తి చేసేసాడు. ఓకే. మనం ఓహో! ఉన్నాయి. ఇది అని తెలుసుకోవడం తప్ప, ఇక దానికి లోతులోనికి వెళ్ళి అదంటే ఇది, ఆ ఉప్పు అంటే ఇది, ఇదంటే ఇదని ఈ యొక్క వివరాలు నాకు తల తిరుగుడు పనే. నాకది ఇష్టం ఉండదు అన్నట్టు. One day I was taking Christology class. చూడండి ఒకరోజు ఇట్లనే బైబిల్ క్లాస్‌లో క్రీస్తు శాస్త్రం బోధిస్తూ ఉంటారు. Middle of like the crux ఆ! of యాహ్! Christology. మరి చూడండి క్రీస్తు శాస్త్రంలో మరి ముఖ్యమైన సమయం వచ్చింది. మంచి వివరాలు, విషయాలు చెప్దామని నేను ప్రయత్నిస్తున్నప్పుడు And I asked, like, you guys have any questions? మరి నేను అన్నాను, మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయని అడిగాను. I assume that he's going to ask from Christology. సో స్టూడెంట్ ఒకాయన మరి ప్రశ్న అంటూ లేచాడు. నేననుకున్నా క్రైస్టాలజీకి సంబంధించి అడుగుతాడేమో నేను సిద్ధపడుతూ ఉన్నా. I mean, he was seriously reading the Bible when I was taking the class. మరి నేనేమో మరి క్లాస్ చెప్తున్నప్పుడంతా బైబిల్ తిరగేస్తున్నాడు. I was like, okay, this guy is like, wow, he's really listening to my classes. నేననుకున్నా అరే చాలా సీరియస్‌గా వింటున్నాడు, శ్రద్ధ కలిగిన విద్యార్థి అన్నట్టుగా నేననుకున్నాను. Then he said, sir, I have a question. It's like, yeah. తర్వాత అన్నాడు నాకు ప్రశ్న ఉందని అన్నాడు. I said, like, okay, I was preparing myself. Okay, what kind of questions? I mean, usually my questions are all crazy. I mean, by the time I teach, people are totally halfway there. Gone from normal. చూడండి. సో సరే పుస్తకాలు తిరిగేస్తున్నాడు, బాగా వింటున్నాడు, క్రైస్తవులకి సంబంధించి మంచి ప్రశ్న అడుగుతాడేమో అని నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే మన క్లాస్ విన్నాక ప్రశ్నలు రావడం సహజం. ప్రశ్నలు రావాలి, వచ్చేలాగానే ఉంటాయి మన క్లాసులు So అన్నట్టు. that guy asked me question like, ఆయన ఏమడిగాడు తెలుసా? why did God tell not to eat meat that was boiled in mother's milk? చూడండి లేవే కాండంలో ప్రస్తావన ఉంటుందండి. మేకను దాని తల్లి పాలతో కలిపి ఉడికించకూడదు, ఫ్రై చేసుకోకూడదు, తినకూడదు అని ఏదో ఒక సందర్భం ఉన్నది. ఆ ప్రశ్న అడుగుతున్నాడు. What does that has to do with Christology? చూడండి ఆ మేక పిల్లను దాని తల్లి పాలతో ఉడికించకూడదని మనకు బైబిల్‌లో ఉంటుంది. సో దానికిని క్రీస్తు శాస్త్రానికి ఏమి సంబంధం ఉందండి? Okay, they were like, that is the whole point. When you read all the things and try to put together in Yeah. some subject, doesn't make sense. కాబట్టి ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే చాలా సార్లు ప్రసంగికులు కూడా మరి వేరు వేరు విషయాలు ఏమండి, ఇక్కడ ఒక విషయం, అక్కడ ఒక విషయం, అదో సందర్భం, ఇదొక చరిత్ర అన్నట్టుగా అన్నీ కలగలిపి చేస్తూ ఉన్నట్లయితే మరి తలా తోక లేదన్నట్టుగా, అర్థం పర్థం లేదంటారు చూడండి, అట్లా అవుతుంది ప్రసంగం అనేది మనం చెప్పే ఉద్దేశము. Okay, now that I screwed you up, let me explain you why God said not to drink. There's a reason why he said that. చూడండి మేము ఈ ప్రశ్న మీకు చెప్పాం కదా, ఇప్పుడు మీరు కూడా బైబిల్ తిరగేస్తున్నారు, మాకు కనబట్టున్నది ఎక్కడుందబ్బా ఇదని. ఓకే. Okay. సో ఒకవేళ తెలిసినోళ్ళు ఎందుకు చెప్పారో మీరు చెప్తారా? ఎవరైనా ఎందుకు చెప్పారో చెప్తారా? మేము చెప్పే ముందు సమయం లేదంటారా? ఓకే. Okay, well, let me explain you. I mean, like, సో ఓకే, మీరు కూడా ఆలోచించకుండా ఆ జవాబు నాకు తెలిసి yeah, చెప్పేస్తున్నారు. because I had to move into my class. Okay, the So, thing is, yeah. back in those days, they used to sacrifice Yeah. the children for getting more children. పిల్లరా దీని వెనక ఉన్నటువంటి చారిత్రక నేపథ్యము, వివరణ ఏమిటంటే ఆ యొక్క మోషే కాలపు రోజుల్లో ఆ చుట్టుపట్ల జనాంగాలు లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలు కూడా అన్నట్టుగా వాళ్ళు ఏం చేసేవారంటే, అంటే చుట్టుపట్ల ఉన్న ప్రజలు ముఖ్యంగా ఏం చేసేవారంటేనండి, వారు పసిపిల్లలను బలి ఇచ్చేవారు. ఓకే. సో ఇంకా పిల్లలు కలగాలన్నట్టుగా మానవ శిశువులను బలి ఇచ్చేవారు. అట్లాంటి పరిస్థితి ఆ రోజుల్లో. Okay, now you guys will think, John, isn't that inhuman? చూడండి మీరనొచ్చు, అబ్బా! అది ఎంత అమానవీయత అండి. అట్లాంటి పనులు మనిషి అన్నవాడు చేస్తాడని మీరనొచ్చు. We got to be very careful before we even give those answers. చూడండి కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు, ఈ జవాబులు వినేటప్పుడు మనం అంటే అది అంత అమానవీయతనా, అంత అసాంఘికమా అని అనుకున్నప్పుడు ఈ విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. What did God tell to హ్మ్. Abraham? చూడండి మరి అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడు మరి పరీక్ష పెట్టినప్పుడు? సేమ్ రైట్. Inhuman. మరి అది
అది మనుషులుగా అసాధ్యమైన పని. అది మానవులకు అందని పని. లేదంటే మానవుల లోకంలో అట్లాంటి మనిషి మాట మనకు వినబడదన్నట్టుగా. Okay. హ్మ్. But we know the story. I mean, like, God didn't want Yeah. Abraham to really kill his son. He was testing him. But again, even the test itself is, యాహ్! ఇన్‌హ్యూమన్. I mean, it's like, యాహ్! it doesn't, I mean, again, for that you had to go to Old Testament theology. I mean, probably you had to check with your professors because they'll be checking the whole context. Again, that comes under Christian ethics. I'm not sure whether the Old Testament survey will cover that or not. హ్మ్. But so in olden days, what they used to do is they used to kill children so that they get more children. So what they used to do is they thought, యాహ్! like, if we boil హ్మ్. the child in mother's milk and sprinkle the milk on the land, హుహు. that land will be blessed, it will be fertile, and everybody will conceive children. That's what their superstitious belief was. ఆ! చూడండి అక్కడ మనం అనుకున్నాం గదా! మూఢనమ్మకాలకు సంబంధమైన ఒక బిలీఫ్ ఏంటంటే, ఈ మేక పిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టి ఏవండీ దానిని మరి పొలంలో చల్లితే అన్నట్టుగా ఆ పొలమంతా సస్యశ్యామలం అవుతుంది. మందలు విస్తరిస్తాయన్నటువంటి ఒక మూఢనమ్మకంతో అట్లా చేస్తుండేవారు. So God said, don't follow that kind of stupid stuff. That యాహ్! is యాహ్! ridiculous. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అట్లాంటి పనులు మీ చుట్టూ ఉన్నవారు చేస్తున్నారేమో చేయనీగాక, వాళ్ళతో మనకు సంబంధం లేదు. మీరు మాత్రము అటువంటి అమానవీయ ఏవండీ అననుకూల పనులు చేయవద్దు అని మరి ఇశ్రాయేలు ప్రజలకు వార్నింగ్ ఇచ్చాడు. Okay, so that's యాహ్! what it is. So, and సో that you'll understand when you read the whole context, when you read other commentaries, when you attend seminaries and all that. You యాహ్! just don't get it outside. Like, even I didn't get it, like, because I was praying and God revealed it to me. చూడండి ఇట్లాంటి జవాబులు మీరు కావాలంటే ఇట్లా క్లాసులకు అటెండ్ కావాలి, కామెంటరీస్ చదవాలి, ఏవండీ ఏదైనా లెక్చర్స్ ఉంటే వినాలి, రికార్డింగ్స్ ఉంటే వినాలి, ప్రయత్నం చేసి జవాబులు పొందుకోవాలి. అంతే తప్ప రాత్రి దేవుడు నాకు కలలో వచ్చాడు, ఏవండీ ఆయన చెప్పాడు, మరి ఇట్లాంటి ఆ మాటలు చెప్పకూడదు. Okay, హ్మ్. so you got to be very careful. So one passage usually explains another passage. కాబట్టి స్పష్టంగా లేని లేఖనమును ఇతర లేఖనాల వెలుగులో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. Okay, and also next one. తర్వాత రూల్ చూడండి. When you're reading a passage, it should have balance of spiritual truth. చూడండి ఏ వచనమైనా, ఏ వాక్య భాగమైనా ఆధ్యాత్మిక సమతుల్యతను కలిగి ఉండాలి. దాన్ని వివరిస్తారు చూడండి. బ్యాలెన్సింగ్ స్పిరిచ్యువల్ Spiritual truth. It has to have a spiritual truth balance. ఆధ్యాత్మిక సత్య సమతుల్యత ప్రతి వచనమును కలిగి ఉండాలి. ప్రతి వచనం కూడా కలిగి ఉండాలి. అంటే You అర్థం just can't హ్మ్. read a passage యాహ్! that kind of feels, again, remember, feels హ్మ్. contrary to what you have read earlier or what you understood earlier. చూడండి ఇంతకుముందు మీరు విన్న దానికి, ఇంతకుముందు మీరు చెప్పిన దానికి అన్నట్టుగా, అర్థం చేసుకున్న దానికి అన్నట్టుగా, ఇప్పుడు ఇది వేరుగా కనబడుతుందే, సీమింగ్ కాంట్రాడిక్టరీ అంటారు చూడండి, అట్లా ఉన్నదే అన్నట్టుగా మీరు అనుకునే విధానము కనబడతది ఒక్కొక్కసారి. Okay. కానీ Say, I mean, say for example, ఉదాహరణకు చూడండి మీకు అర్థమవుతుంది. when Jesus says, యేసు ప్రభువారు చెప్పిన మాటలు I don't know when Yes. the time is, the end చూడండి time. కాబట్టి మనిషి కుమారుడు ప్రభు రాకడ దినమును ఎరగడు, ఆయనకు తెలియదు అని చెప్పిన మాటలు ఉన్నాయి చూడండి మార్కు సువార్తలో. And you hold that statement and say, Jesus doesn't know anything. మరి మనం అంటాము, అవును యేసు ప్రభు మానవుడు, ఆయనకేం తెలుసు అన్నట్టుగా మనం తేల్చేస్తూ ఉంటాం. I mean, like, there is a reason why Jesus said, I don't know the hour ఆ గడియ గాని, ఆ జాము గాని నాకు when తెలియదని it's going to happen. యేసు ప్రభు చెప్పడంలో ఒక ఉద్దేశం ఉంది ఆయనకి. Okay, there again, you had to understand why he said that. మరి కాబట్టి దానిని కొంచెం పరిశీలన చేసి ఎందుకు ఇలాగ అన్నాడబ్బా ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం పరిశోధన చేయక తప్పదు. Now, you guys will think that, I mean, this is where I really get mad when people, I see that pastors who don't go to seminaries and Yeah. start preaching సో చూడండి in the platforms, in televisions, or even in churches. They have no clue what they are preaching. కాబట్టి కొన్నిసార్లు ప్రసంగ వేదికల మీద, టీవీల్లోనూ ఏమండి మహాసభల్లోనూ ఏమండి పేరు పొందిన ప్రసంగికులు వస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఇట్లాంటి థియలాజికల్ మిస్టేక్స్ అవి మాట్లాడుతుంటారు. నాకు కొంచెం విన్నప్పుడు బాధ అనిపిస్తుంటుంది, కోపం వస్తూ ఉంటుంది. అంటే సెమినార్‌కి వెళ్ళకుండా నీవు ప్రసంగం చేస్తే ఎక్కడో ఒక చోట తప్పులు మనం పొందుతాము. లేదంటే I తప్పులు mean, you have to చేస్తాము. understand why Jesus said that. I mean, when he said that, Yes. he హ్మ్. was in human form and he said, I don't know. I mean, I choose not to figure it out. I don't want to know. చూడండి మనుష్య రూపంలో ఉన్నాడు కాబట్టి ఇది నాకు నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇది నా పని కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడిన ఒక సందర్భం Yeah, అది. and that was pre-crucifixion. మరి అది యేసు ప్రభువారు సిలువకు వెళ్ళక ముందు కదా!
and when he rose again, ఆయన తిరిగి లేచిన తర్వాత he said, you know what, I'm not going to, I mean, I'll be in human form, but I'm going to fully take my human divinity. కాబట్టి సో నేను ఇలాగే తర్వాత తిరిగి లేచిన తర్వాత ఇదిగో నేను ఇక మనుష్య రూపంలోనే ఉంటాను గాని నా పూర్తి దైవత్వాన్ని నేను ఇక కనపరుస్తాను అన్నట్టుగా ఒక And ఉద్దేశం I mean, ఉంటుంది. don't think that I'm going to keep my divinity on side for even for a second now. కాబట్టి తిరిగి లేచిన తర్వాత కావచ్చు ముందు కావచ్చు ఎప్పుడైనా కానీ పిల్లలు ఆయన తన దైవత్వాన్ని పక్కన పెట్టాడు అనేటువంటి మాటలు మనం చెప్పడానికి లేదు. But when he was in human form, he chose not to use it. అయితే మనిషి రూపంలో ఉన్నప్పుడు దైవత్వమును దైవత్వ లక్షణాలను ఏమండి ఆయన వాడకూడదని నిర్ణయించుకున్నాడు. తన ఇష్టము చొప్పున దానిని ఆయన పక్కన పెట్టాడు తప్ప ఆయనలో లేదు అనడానికి మనం చెప్పలేము. That we'll discuss more in Christology. But again, you know, so you have to understand, మరికొన్ని వివరాలు you have to have a spiritual balance when you're reading it. కాబట్టి ఇప్పుడు ఏ వచనమైనా చదువుతున్నప్పుడు దాని యొక్క ఆధ్యాత్మిక ఏమండి ఆధ్యాత్మిక సమతుల్యత అనేది చూసారు. ఇట్లా ఎందుకన్నాడు, కారణాలు ఏమిటి, ఎందుకు ఆయన నాకు తెలియదు అన్నాడు అనేటువంటి ఆ సమతుల్యతను మనం పోగొట్టుకోకూడదు. Okay, if there is no spiritual balance, అక్కడ ఒకటే మాట yes. ఈ చూస్ నాట్ టు అంతే. అంతే. ఆయన చెప్పదలుచుకోలేదు అంతే, ఆయనకు తెలియక కాదు. మరి బైబిల్ అబద్ధం ఆడుతుందని మనం అంటాం. దాన్ని చూద్దాం So క్రైస్తవ. for example, you'll ask me, మరి మీరు నన్ను అడగొచ్చు ఒక మాట, ఉదాహరణ చెప్తాను చూడండి. John, when will the Old Testament or New Testament professor will teach this lesson? చూడండి పలానా అంశాన్ని ఈ పాత నిబంధన ప్రొఫెసర్ గారు ఎప్పుడు చెప్తారండి పాస్టర్ జాన్ గారు అని మీరు నన్ను అడగొచ్చు. I'll say, నేను అంటాను కదా, I don't know. నేను అంటాను అవుట్ రైట్ గా నాకు తెలియదండి అంటాను. That statement you take it, John doesn't know anything, even though he controls the seminary చూడండి teaching schedule. టీచింగ్ షెడ్యూల్ డీన్ గారు అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. ఈయనకి పలానా పాఠం ఎప్పుడు వస్తుందో తెలియదంట అని మీరు నిర్ణయం చేసుకున్నారు అనుకోండి, దాని అర్థం ఎట్లా ఉంటుంది? I can ask them directly. నేను ఫోన్ చేసి వాళ్ళని అడగొచ్చు, ఏంటి పలానా పాఠం ఎప్పుడు చెప్తున్నారండి అని Or I అడగొచ్చు. can tell them, you guys have to complete this because that's the schedule. చూడండి సో లేదంటే పలానా పాఠం ఈ రోజున ఉన్నది కాబట్టి ఇది మీరు తప్పనిసరిగా పూర్తి చేయాలండి అని నేను వాడిని చెప్పగలను. I chose not to do it. It's అయితే not my problem. అయితే నేనేమన్నాను, మీకు చెప్పకూడదు లేదు, నేను అది నాకు అవసరం లేదనుకున్నాను, నేను చేయకూడదు అనుకున్నాను, నాకు తెలియదని చెప్పేసి Okay. అందులో తప్పే ఉందండి. Being said that, John doesn't know anything. మరి ఇలా చెప్పినంత నేను మీకు చెప్పకూడదు లేదంటే ఆ విషయంలో నేను తలదూర్చకూడదు అనుకున్నంత మాత్రాన ఇక జానికి ఏమీ తెలియదని సర్టిఫికెట్ ఇచ్చేస్తే ఎట్లా? He never had authority. ఆయనకి అసలు అధికారమే లేదు అక్కడ. He was always like this guy only. కాబట్టి ఆయన ఎప్పుడు తన పాఠం ఏదో తను చెప్పుకుంటూ పోతా ఉంటాడు. ఇట్లా అంటే మరి అది సరికాదు కదా See, అన్నట్టుగా. those things we are using it for Christ so much, which is not good. చూడండి జాన్ గారి విషయంలో 4-5 మాటలంటేనే మనకు బాధ అనిపిస్తుంది. ప్రభు విషయంలో మనం ఎన్నిసార్లు అంటున్నాం అలాగా? Okay. నేను He ప్రతిసారి కూడా chose అంటాను. this, he chose it, he did this, he did that. You know what? Hmm. You have to have a proper spiritual balance when you're Correct. reading a scripture. కాబట్టి మరి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాల సమతుల్యత ఏ వచనం చదివినప్పుడైనా తప్పనిసరిగా మనం కలిగి ఉండాలి. Okay. You have to, okay, next one is like, you have to keep a balance with the idioms. అలాగే కొన్ని భావార్థక మాటలు ఉంటాయండి, ఇడియమ్స్, సామెతలు, జాతీయాలు లాంటివి. Okay. వాటిని కూడా జాగ్రత్తగా అర్థం So చేసుకోవాలి. you have to read a passage in harmony of an idiom. అలాగే ఈ యొక్క జాతీయాలు అంటాం, మనం తెలుగులో ఏమంటామంటే జాతీయాలు, ఇడియమ్స్ అంటూ ఉంటారు. వాటిని కూడా జాగ్రత్తగా గమనించి అర్థం You చేసుకోవాలి. see, each culture has their own idioms. మరి ఇది సంస్కృతిని బట్టి సామెతలు మారిపోతాయి కదా. Okay. It is like, how do I give an example? Well, I'm not going to go much into idioms. ఈ యొక్క జాతీయాల Let విషయంలో us అంటే see. భాషాపరమైనటువంటి ఈ యొక్క సాదృశ్యాలు జాతీయాల విషయంలో నేను ఎక్కువ చెప్పలేను కానీ మరి ఇవి కల్చర్ని బట్టి ఎలా మారుతాయో You చెప్తాను. know, I mean, like even in the same class only, I'll take idioms, but I don't want to spend much time on idioms. I'm just trying చూడండి to. మనకి ఇంటర్ప్రిటేషన్ క్లాస్ లో లేదంటే హెర్మినెటిక్స్ లో ఇడియమ్స్ మీద కూడా క్లాస్ ఉంటుంది, కానీ Yeah. మనం ఎక్కువ సేపు దీనిని చూడలేము. So you see, in Luke 22:19-20, Jesus is talking about communion. లూకాసు వార్త 22:19 అన్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క ప్రభు భోజనమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. You see what he says? ఆయన ఏమంటున్నాడు తెలుసా? He took the bread, he gave and broke it and gave it, and he said, "This is my body given to you." కాబట్టి ఇదిగో ఆయన ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞత చెల్లించి ఇది మీకు ఇచ్చి
మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము అని చెప్పారు. This is the cup of my new covenant in my blood, which is poured out for you. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట 20వ వచనం అండి. మరి మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అంటున్నాడు. Do we take that as a literal? చూడండి, దీన్ని అక్షరార్థంగా ఆయన శరీరము, ఆయన రక్తము అని తీసుకోవచ్చా? తీసుకోవాలా? It's an తీసుకోగలమా? idiom. It's an idiom. అది ఒక జాతీయం అండి. అది ఒక భాషాపరమైన విధానము. I mean, like this represents this thing. మరి ఈ యొక్క మరి నా శరీరం అన్నప్పుడు, నా రక్తం అన్నప్పుడు ఆయన చెప్పుచున్న ఆ అసలర్థం ఏమిటో మనం గమనించాలి. Okay. Again, this is an interesting one. You guys will like it. First, because First Peter మరి మొదటి పేతురులో మరొక ప్రస్తావన 3:3-4. That's also an idiom. యా I don't want to use that. చూడండి, అక్కడ కూడా ఒక భాషా జాతీయము వాడబడింది. 1 Peter 3:4 Yeah. 3 and 3. I mean, like 3:4. యా 3:4. యా You see, this is for women. Like, your beauty should not come from the outward adornment, such as blah 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 blah. Rather, it should be from your inner self. చూడండి, అక్కడ ఉన్నటువంటి సారాంశం ఇదేనండి. మీరు వెలుపటి అలంకారంను బట్టి అందముగా ఉంటారు లేదా నాకు సంబంధం లేదు, కానీ మీ అంతరంగ స్వభావము మరి మంచిగా ఉండాలి, సౌందర్యవంతంగా ఉండాలని చెప్పే It's a ఉద్దేశం. not but statement. చూడండి, అలంకారంగా ఉండక, నాట్ బట్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. You see, they're all idioms. I mean, like, ఇవన్నీ కూడా జాతీయాలండి. they're like he's putting a priority. I mean, like, అరే ఇంత చదువుతున్నారు గాని, it's like that means did John say not to study that? చూడండి, మరి ఎంత కష్టపడ్డారు కానీ అంటాం చూడండి, అట్లా అనమాట. అంటే దాని అర్థము మరి చదవద్దనా, కష్టపడి మరి రాత్రింబగళ్ళు మరి పాఠాలు చదవద్దనా, దాని అర్థం అట్లా కాదు కదా. I mean, like, nowadays people are saying, kids are going to school but they don't have manners. చూడండి, మరి ఈ రోజుల్లో ఇటీవలి ఉదాహరణ ఏంటంటే పిల్లలు చదువుతున్నారండి కానీ గౌరవ మర్యాదలు ఉండటం లేదని అంటున్నారు. So in that statement, did I ever say to stop going to school? మరి దాని అర్థం గౌరవ మర్యాదలు నేర్చుకున్నంత మాత్రాన ఇక వీళ్ళు స్కూల్కి వెళ్ళి ప్రయోజనం లేదని మనం అంటున్నామా? Is a priority. I mean, the priority is, I mean, you can go to school, but you cannot leave your manners. చూడండి, సో నీవు స్కూల్కి వెళ్ళటం మానకూడదు, స్కూల్కి వెళ్ళాలి, కానీ నీవు కూడా ఇతరుని ఎలా గౌరవించాలో ఆ మేనర్స్ అవి డెవలప్ చేసుకోవాలని మన ఉద్దేశం. అంతే తప్ప మేనర్స్ రావడం లేదు కాబట్టి ఇక స్కూల్కి వెళ్ళొద్దని కాదు దాని అర్థము. One more statement. మరి ఇట్లాంటి జాతీయాలు ఉన్నాయండి. అట్లాంటిది it is like man shall not live by bread alone, but సో ఇంకొక ఈడియం ఉంది చూడండి, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ did God say, okay, stop eating bread? దాని అర్థం ఏంటంటే ఇక మీరు అసలు భోజనం చేయొద్దు, వాక్యాన్ని తింటా కూర్చోండి అని దాని అర్థం. మరి That's what Jesus said, right? I mean, యేసు ప్రభు మాటే you కదా. shall not live by bread alone, but by every word of God. So like, then Jesus doesn't like food at all. I mean, we are not supposed to eat food. Period. కాబట్టి ఆ యొక్క యేసు ప్రభు చెప్పిన మాట, ఇదిగో మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని మాట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నాడు. కాబట్టి ఇక వంటలు బంద్ చేసి ర్యాపిడో, స్విగ్గీ కూడా ఆర్డర్ చేయకుండా ఖాళీగా కూర్చొని వాక్యాన్ని చదువుతూ కూర్చున్నారు అనుకోండి, చేసి చూడండి అట్లా తెలుస్తుంది. So not but statements are very important. They're idioms. I mean, you got to understand that. Okay, you know what? God is putting one priority here. He's saying like, His word takes priority over this. కాబట్టి దాని అర్థం ఏమిటంటే ఈ నాట్ బట్ స్టేట్మెంట్ లో మీరు భోజనం చేసే దానిని మించి దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వండి, అంతే తప్ప భోజనం మానుకోవద్దని కాదు. అలాగే మీరు మేనర్స్ నేర్చుకోవాలి, అలాగని చెప్పి స్కూల్కి వెళ్ళటం మానకూడదు. మీరు సేమ్ అట్లాంటి జాతీయాలండి ఇవన్నీ కూడా. పేతురులో చదివింది కూడా అట్లాంటి Okay, so we'll get to idioms again, like when we go into later in the passages, like figures of speech types of. See, seriously guys, I haven't gotten to the subject yet. This is just the rules we are talking about. సో చూడండి, మనం ఇంకా మరి ఇంట్రడక్టరీ క్లాసుల్లోనే అన్నట్టుగా ఉన్నాము, రూల్స్ మనం తెలుసుకుంటున్నాం, కానీ పర్వాలేదు. ఓకే, most of you guys are saying, what, John, come on, let us get into the stadium, let us start playing cricket. సో మీలో చాలా మంది అంటున్నారు, ఇంకెప్పుడండి మా చేత ఎప్పుడు ఎక్సర్సైజ్లు చేపిస్తారండి, ఎప్పుడు ఆడదామండి స్టేడియంకి, బ్యాట్కి, బాల్కి ఎప్పుడు? I'm like, what, I'm keeping you outside the ground and showing you this is how cricket is, this is where the field is, this is how many players will be there, this is the bat, this is the ball, who manufactures bat, who manufactures ball, who is umpire, how much is the salaries and all that. You guys say, I want to just go play. చూడండి, పిల్లలుగా ఉన్నప్పుడు క్రికెట్ కోచ్ చెప్తాడు కదా, ఇది బాల్ అంటారు, దీన్ని నెట్ అంటారు, దీన్ని బ్యాట్ అంటారు, దీన్ని వికెట్స్, స్టంప్స్, ఇదిగో అది గ్రౌండ్, దీని మీద
ఇది పెట్టి అరే మనం అనుకుంటాం నడండి సార్ మనం క్రికెట్ ఆడదాం అంటాం. లేదు ముందన్నీ నేర్చుకున్నాక. Okay, there is So- lot of time to play cricket, but first of all, understand cricket. If not, everybody will be a bowler, everybody will be batsman only. Nobody will be doing anything else. చూడండి ఇవన్నీ నేర్చుకోకుండా ఫీల్డ్‌లో గనుక మనం అడుగు పెడితే ప్రతి ఓడు నాకు బ్యాట్ కావాలంటాడు. లేదా నేనే బౌలింగ్ చేస్తానండి. ఫీల్డింగ్ చేసేవారు ఉండరు, వికెట్ చేసేవాళ్ళు ఉండరు. ఏమండి ఇంకేది చేసేవాళ్ళు నాకు బ్యాటే కావాలంటారు. కాబట్టి ముందు థియరీ నేర్చుకుని Okay. తర్వాత బ్యాట్ బాల్‌కి లేదంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్‌కి మనం వెళ్దాం. All right. So again, let a plain passage explain a difficult passage. చూడండి ఇక్కడ ఇంకొక విషయం ఉన్నది. తర్వాత రూల్ ఏంటంటే స్పష్టంగా ఉన్న వాక్యమును ఆధారం చేసుకొని స్పష్టత లేని వాక్య భాగాలను అర్థం చేసుకోవాలి. Okay, let a plain passage explain a Ah. complicated passage. ప్లెయిన్ సరళ Difficult passage. స్పష్టంగా ఉన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని కష్టముగా ఉన్న స్పష్టంగా ఉన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని కష్టంగా ఉన్న వాక్య భాగాన్ని అర్థం చేసుకోవాలి. Okay, very important. I mean, you know, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన నియమం అండి. yeah, you go ahead, Raj. This is a thrash movie. He comes as if the king is coming. Thursday, okay. Yeah, the trumpets and all that. I mean, it's like, dude. I mean, you know. Tell him close here. Okay. Well, this point. Okay, so no, I don't know. We'll on the subject. Okay, let the plain passage explain the difficult passage. చూడండి ఈ మాటకు అర్థం ఉంది కదా ఏమంటున్నాము మరి విషయ స్పష్టత ఉన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని కష్టముగా లేదంటే విషయ స్పష్టత లేని వాక్య భాగాన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటిది. Like ఉదాహరణ చూద్దాం. like, you know, even the Bible says, like, you know, 2 Peter 3:15-16. సో ఈ యొక్క పేతురు పత్రిక 2వ అధ్యాయం తీసుకుందామండి. అక్కడ ఒక వచనం ఎలా ఉంది. Bear in mind that our Lord's patience means salvation, just as our brother, our dear brother Paul also wrote you with the wisdom that God gave him. Okay, 16. He writes the same way in all his letters, speaking in them of these matters. His letters contain some things that are hard to understand, which ignorant and unstable people distort, as they do the other passages to their own destruction. చూడండి 2 పేతురు పత్రిక చివరి మాటలు తీసుకోండి. 3:16. 3:16 చివరి మాటలు అవి. సో ఈ విధంగానే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా మరి తాను పత్రికలు రాశాడు. కానీ ఏమండి 16వ వచనంలో వీటిని గురించి తన పత్రికలన్నింటిలోనూ బోధించాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను అస్తులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్టు తమ స్వకీయ నాశనముకు అపార్థం చేయుదురు. చూసారండి. Okay. Yeah. Some people just 15-16 చదివాం. because they don't understand it, they come up with their own theology. చూసారా వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఏం చేస్తారంటే కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదిస్తారు. It says, right? I mean, because they can't understand, which are ignorant, unstable people, not even stable guys. చూసారా మరి అక్కడ అంటున్నాడు అస్థిరులు అన్నాడు చూడండి, విద్యాహీనులు అన్నాడు చూడండి, అస్థిరులు అన్నాడు చూడండి. Distort. చూసారా అస్థిరులు విద్యాహీనులు. As they do to other passages too. తక్కిన లేఖనాలను కూడా అపార్థం చేశారు. Okay, just this is very dangerous statement from God given to Peter to tell about Paul. చూసారా మరి పేతురు గారికి పెద్ద బాధ్యత దేవుడు ఇచ్చాడు. పౌలు యొక్క పత్రికలను గురించి ప్రశంసిస్తూ ప్రజలు వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్తున్నాడు. You see, honestly guys, మరి ఇక్కడ నిజంగా మాట్లాడుకోవాలంటే whether you like me or you hate me, I don't care about certain parts. కాబట్టి మీరు నన్ను అభిమానించినా పర్వాలేదు, తిట్టుకున్నా పర్లేదు, కానీ నేను చెప్పేది మాత్రం చెప్పక మానను. I really don't care about how many degrees you have in the back of your name. కాబట్టి సో ఈ మాట ఏమిటంటే పిల్లరా మీ యొక్క వెనక ఎంత చదువు ఉంది, ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి అనేది నేను ఎన్నడూ చూడను. Some people, their credibility is only the degrees that they get. కాబట్టి కొంతమంది యొక్క పేరు ప్రఖ్యాతులు వాళ్ళు పొందుకుని ఉన్న ఆ డిగ్రీస్ మీదనే ఆధారపడి ఉన్నదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. Not their individuality. మరి వారి యొక్క వ్యక్తిత్వం ఎవరు గమనించరు. Not their integrity. మరి వారి యొక్క యథార్థతను ఎవరు పరిశీలనకు పెట్టరు. Not their knowledge. మరి వారి యొక్క జ్ఞానాన్ని పరిశీలన చేయరు. What I have observed is most of the people who don't have knowledge, కాబట్టి
ఎవరికైతే జ్ఞానం లేదో వాళ్ళ విషయంలో నేను గమనించింది ఏంటంటే, they start their credentials. మరి వారు ఇట్లాంటి క్రెడెన్షియల్స్ మిగిలిన డిగ్రీలు అన్నట్టుగా వాటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. I mean, I am Reverend Doctor so and so, MBBS, FRCS, MD, MDiv, DMin, ఆహా. BSc, BA, PhD, all from online. Okay. 300 degree rupees. చూడండి, ఆ జ్ఞానం లేని వారు పిల్లరా డిగ్రీలు వెంబడిపోతారు. అంటే ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొంతమంది విషయం ఏమవుతుందంటే, సో మరి ఎన్నో డిగ్రీలు బీడీ, డీమిన్, ఇంకోటి అన్నట్టుగా ఎన్నో డిగ్రీలు పెట్టుకుంటారు. కానీ ఏమండి, కొంత కనీస జ్ఞానం అనేటువంటిది కూడా వారికి ఉండదు అనేటువంటిది నేను చూశాను కొన్ని చోట్ల. అందుకనే మాట్లాడుతున్నాను. Again, Yeah. not saying anything. I mean, like again, మీలో చదువుకున్నారంటే మిమ్మల్ని ఉద్దేశించి in కాదు. Hyderabad, I mean, what I have observed mostly, సో హైదరాబాద్‌లో ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే, నేను చూసింది ఏంటంటే, a real IPS officer will never put police on his car. చూడండి, మీరు కూడా దీన్ని అనుభవించి ఉండొచ్చు. నిజంగా ఐపీఎస్ ఆఫీసర్ మన వీధిలోనే తిరుగుతూ ఉంటాడు. కానీ ఆయన కారు మీద పోలీస్ అనే స్టిక్కర్ గాని ఏమీ ఉండదు. But a home guard, మరి ఆ ట్రాఫిక్ హోమ్ గార్డ్ ఉన్నారు చూడండి. his brother, మరి ఆ హోమ్ గార్డ్ కూడా కాదు. ఆయన కజిన్ లేదంటే బ్రదర్ ఏం చేస్తాడంటే, he will put police ఆ, on his vehicle మరి తన యొక్క వాహనం మీద పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసుకుంటాడు. because he doesn't have that standard. He wants to use somebody else's standard or something that kind of gives him the value. చూడండి, వానికి ఎట్లానూ లేదు ఆ యొక్క స్తోమత అన్నట్టుగా, లేదంటే ఆ యొక్క పలుకుబడి, ఏదో ఒక పేరును ఉపయోగించుకుని ఆ పలుకుబడి తెచ్చుకోవడం అన్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. So, and that's what I'm trying to say. I mean, like, But ఇది ఉదాహరణ. when I hear someone says, like, Reverend, Doctor, blah, 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 you know what? God has bigger degrees than you. కాబట్టి చాలా మంది విషయంలో ఇలాగే మాట్లాడుతుంటారు కదా, సో అండ్ సో పర్సన్ ఇది అని చెప్తూ ఉంటారు. అయితే మరి దేవుడికి అంతకన్నా ఎక్కువ డిగ్రీలు ఉన్నాయి కదా, ఆయన చెప్పేది ముఖ్యం కదా అన్నట్టుగా. Okay, so be careful, guys. I mean, కాబట్టి మరి వీటి విషయాల్లో ఈ డిగ్రీలను బట్టి ప్రజలను గౌరవించే విషయంలో మరి వారి జ్ఞానాన్ని చూడకుండా, వారి యథార్థత చూడకుండా మనము మోసపోకూడదు. just because someone is preaching in Aradhana, Shubhavarta, Bible TV, Rakshana, and all that, it doesn't have any credibility. Being very honest. టీవీ స్పీకర్ గారండి, ఆరాధన, రక్షణ, శుభవార్త, నిరీక్షణ, ఇంకేమున్నాయండి మరి లోకల్ ఛానల్స్, వాటిలో మాట్లాడతాడండి అని ఆ విషయాలను బట్టి మనము ఆయన వాక్యానికి లేదంటే ఆయన చెప్పే వివరణ సరి అని అనుకోవడానికి, మనము చెప్పడానికి కుదరదు. More non-Christians have big followers and they are more highly influenced than these people. చూడండి, సో క్రైస్తవేతరులు కూడా ఇట్లా టీవీల ద్వారా మరి ప్రాముఖ్యమైన వారు ఉన్నారు. So just your following doesn't determine your credibility. కాబట్టి నీకెంతమంది అభిమానులు ఉన్నారు కాబట్టి మరి ఈయన చెప్పే మాటే సత్యము అని అనుకోవడానికి వీలు లేదు. Some people spend their eternity of their whole money in marketing themselves. కాబట్టి కొంతమంది మరి అలవాటు ఏంటంటే, వారికున్న సమస్త ఆస్తులను పణంగా పెట్టి మార్కెటింగ్ చేసుకోవడానికి ముందుకు వస్తారు. True example, Raj is my witness. ఒక సాక్షి ఉన్నట్టండి, నాకు కూడా తెలుసంట, చూద్దాం ఏమిటో. Remember, we went to one church and that guy has no idea. That guy said, one pastor was there. అచ్చా, ఓకే. సో ఒక పాస్టర్, దట్ కిరణ్, రైట్? I don't want to mention name. No, I just no, you never mentioned the incident also. I just got him. Kukatpalli River. Yeah, okay. Yeah. Okay. That guy, he said, I don't have any knowledge of Bible. చూడండి, ఆయన ఒక పాస్టర్ గారు ఇలా చెప్పాడు, నాకు బైబిల్‌లో ఎక్కువ నాకు జ్ఞానం లేదండి. But he was raising funds. మరి కానీ ఆయన మరి క్రైస్తవ పరిచర్ల కొరకు ధనాన్ని మరి రైజ్ చేస్తూ ఉన్నాడు. The funds to sponsor events in television. మరి ఆ వ్యక్తి అన్నది ఏమిటంటే పిల్లరా, నేను టీవీలో ప్రసంగం చేయడానికి అన్నట్టుగా కొన్ని ఫండ్స్ సేకరిస్తున్నానని His చెప్పి, church was not growing, doesn't have many members in the మరి church. అతని యొక్క చర్చిలో పెద్ద సభ్యులు లేరు. కానీ అతనికి అట్లా అనుకున్నాడు, ఆ ప్రణాళిక వేసుకున్నాడు. So we asked him, like, why don't you first develop your church and then, go preach in television? కాబట్టి మేమన్నాము, మరి అది కాదండి పాస్టర్ గారు, ముందు మీరు చర్చి మినిస్ట్రీ డెవలప్ చేసుకోండి, ఆ తర్వాత మీరు టీవీలో కాదు, మీరు ఇంటర్నేషనల్‌గా వెళ్ళిరండి అని మనం సలహా ఇచ్చినాం. His logic, మరి ఆయన లాజిక్ ఏంటంటే, చూడండి, ఇది first I want to become famous. చూడండి, ఆయన ఏమన్నాడు, ఇలాగే అన్నాడండి, మా మొహం మీద అన్నాడు ఏంటంటే,
ముందు నాకు పేరు రావాలండి. Once I become famous, the world knows me. మరి Then whatever I tell, ఆ, people will listen. చూడండి ఆయన అన్న మాట ఏంటంటే, ముందు నాకు పేరు ప్రఖ్యాతులు వస్తే అప్పుడు అందరూ నా మాట వింటారు. అప్పుడు నేను ఏమైనా చేయొచ్చు, లేదంటే ఏ చందైనా సేకరించొచ్చు అన్నట్టుగా ఆయన ఉద్దేశం చెప్పినాడు. And the best way to get name is to come on Christian television. కాబట్టి పేరు ప్రఖ్యాతులు రావాలంటే, పాపులర్ అవ్వాలంటే టీవీ తప్ప ఇంకేముందండి అన్నట్టుగా మాట్లాడినాడు. If I am lying, Raj is my witness. ఇది నిజంగా జరిగిందండి. దట్ This is from a pastor of a church. చూడండి, అప్పట్లో ఆయన ఒక సంఘంలో కాపరిగా పనిచేసేవాడు. మరి ఇప్పుడు That is his intention. It's like, I want to become famous. సో ఇట్లానే మన క్లాసులకు ఒకదానికి వచ్చినప్పుడు మనం మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఆయన షేర్ చేసుకున్నాడు. కాబట్టి సేవకులు ఇట్లా ఉంటున్నారు అనేటువంటిది మీకు తెలియజేస్తూ ఉన్నాము. So if you want to become famous, you are in a wrong place. కాబట్టి మన డిగ్రీలు తీసుకొని మీరు బాగా పాపులర్ అయిపోవాలనుకుంటే ఇది సరైన స్థలం కాదు. If it is not, you can't get a degree of Yale. I still don't care about it. చూడండి, మీకు వాక్య వివరణ జ్ఞానమును, వాక్య విశ్లేషణ జ్ఞానమును లేకుండా యూకాన్ పక్కన పెట్టండి. ఏల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ తెచ్చుకోండి, మీకు మాకు సంబంధం లేదు. Okay. So these are the rules, guys. Somebody can you guys like walk us through all the rules? At least can someone just read it together సో and summary? పోయిన వారము ఈ వారము చెప్పుకున్న ఈ రూల్స్ ఒక్కసారి ఎవరైనా ఒకరు మీ నోట్స్ తెరిచి చదివి చెప్తారా? మరి మిగిలిన వారు కూడా శ్రద్ధగా వినండి. ఎవరు చెప్తున్నారు చూద్దాం, ఎవరు చెప్తారు? Today we learn rules. Each passage is interpreted in the harmony of other passage, ఓకే. and one passage often explain other passage. ఓకే. Next one, balance of spiritual truth. Spiritual balance should be there with other passages. ఓకే. Okay. And idioms just now we saw. idioms and the other one is Symbol and సూచనగా ఉన్నది. Yeah. So brother, like, can you mix last week's and this week's class and tell all the points, please? 1 2 3 1 2 3 అన్నట్టుగా లాస్ట్ వీక్ ది కూడా This చూడండి. will give one name. Yeah, brother. Last week's thing, just read the whole 12 points. పోయిన వారం or how ఉందండి many points నోట్స్ came. దగ్గర ఉంటే ఒకసారి చదవండి. రూల్స్ మొత్తం ఎన్ని చెప్పుకున్నాం చూడండి. Yeah. If anybody can have, please you can share. యూ డోంట్ హ్యావ్. ఓకే. సో లాస్ట్ వీక్ ఎవరి దగ్గర ఉన్నాయో చూడండి ఒకసారి. అందరూ రాస్తున్నారని నమ్ముతున్నాము. I'll share the first 4 rules. ఎస్ సార్ ప్లీజ్. The first one, every passage has only one meaning. ఎవ్రీ ప్యాసేజ్ హ్యాస్ వన్ మీనింగ్. ఓకే. And మిగిలిన వాళ్ళు కూడా rule- చూసుకోండి సార్ ఒకసారి. ఎవ్రీ ప్యాసేజ్ హ్యాస్ వన్ మీనింగ్. ఓకేనండి, చెప్పండి. నెక్స్ట్ వన్. So rule number 2, simple and obvious meaning for any passage. ప్రతి వాక్యానికి సులువైన and సరళమైన అర్థం ఉంటుంది. సులువైన ఇంగ్లీష్లో ఏమన్నాం? సింపుల్ అండ్ అబ్సల్యూట్ అన్నామా? ఏమన్నామండి? సింపుల్ Obvious. అంటే ఓబివియస్. ఓకే. సరళమైన, సత్యమైన, లేదంటే సులువైన అర్థం. సులువైన ఓకే. అర్థం. 3 అండి. నెక్స్ట్ వన్. Rule number 3, allow the author to explain his point. లెట్ ది ఆథర్ ఎక్స్ప్లెయిన్ హిస్ పాయింట్. ఓకే. Yeah. So rule number 4, allow the passage to be interpreted related to the context. Passage should be explained in relation to the context. Okay. Yeah. Okay. These are So- these are the 4 rules. 4 and today's 5. Okay. 5 points. Yeah. Okay. So this is all needed for understanding a passage. చూసారా, Just to understand the passage. ఇన్ని నియమాలు ఇంకా ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు సమయం కాదు. చూద్దాం వాటి విషయం కూడా. ఇన్ని నియమాలు అనుసరించిన తర్వాతనే ఒక వాక్యాన్ని వివరించే ప్రయత్నం చేయాలి. Okay. This is to, again, guys, this is to study a Bible. చూసారా, బైబిల్ని చదవడానికి ఈ విషయాలన్నీ కూడా మనం తప్పనిసరిగా చేయాలండి. That's why we said it's a science. Hermeneutics is like, science of interpretation. మరి చూసారా, మనం ప్రారంభం రోజునే చెప్పుకున్నాం, ఇది ఒక సైన్స్ లాంటిది. ఏమండి, ఈ పరిసరాల విజ్ఞానం లేక సైన్స్ అనేటువంటిది బైబిల్ చదివే విషయంలో మరి చాలా ఎక్కువగా ఉన్నది. Okay. So కాబట్టి when you're reading the Bible, బైబిల్ చదువుతున్నప్పుడు there are certain views that you had to consider. సో కొన్ని దృక్పథములు మనం కలిగి ఉండవలను బైబిల్ చదువుతున్నప్పుడు. Okay. I mean, like John, just now you said all those things. Don't you think they are all views? It's like, yeah, they are views. కాబట్టి ఇంకా వ్యూస్ ఏంటండి, ఇంకా దృక్పథాలు ఏంటండి?
ఈ నియమాలు చెప్పారు కదా! అవి ఇవి ఒకటి కదా అని అనొచ్చు. సుమారుగా ఒకటే ఉండొచ్చు. You see, కానీ rules are different, అయితే నియమాలు వేరుగా ఉన్నవి. your misunderstandings are different. మరి మీరు తప్పుగా అర్థం చేసుకున్నవి వేరు. There are certain, when you're reading a passage, you should have certain presuppositions. కాబట్టి మనము కొన్ని మరి వచనాలు చదువుతున్నప్పుడు దానిని గురించిన కొంత సమాచారం మనం ఇప్పటికే తెలిసి ఉంటుంది. You see, the thing is, ఉదాహరణకు what does the Bible, Genesis start with? మరి ఆదికాండం ఎలా ప్రారంభమవుతుందండి? Can somebody tell Genesis 1? దేనితో ప్రారంభమవుతుంది పోనీ? ఎలా కాకపోతే ఏమిటితో? దేనితో? క్రియేషన్. క్రియేషన్. ఓకే. Just can you tell that verse, brother? మరి మొదటి వచనం చెప్పండి ఎవరైనా. ఆదియందు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఓకే. You see, God created what? హెవెన్స్ And the earth. Okay, now wait a minute. సో చూడండి, ఇక్కడ ఒక విషయం గమనించాలి. When Bible starts with a presupposition, చూడండి, బైబిల్ ఒక ముందస్తు అభిప్రాయంతో ప్రారంభమవుతుంది. అది ఏమిటంటే not the creation, సో సృష్టి అన్నటువంటి ఉద్దేశంతో కాదు not కానీ the beginning. మరి ఆ సృష్టి లేదంటే ఆరంభం అనేటువంటి ఉద్దేశం కాదు కానీ Starts with God is there. చూడండి, బైబిల్ దేనితో ప్రారంభమవుతుందంటే గాడ్ ఈస్ దేర్, దేవుడు ఉన్నాడు. It's like in the beginning, God. I mean, like, you know, forget about God's beginning. God is there చూడండి, and He కాబట్టి created it. So we say it is the beginning of creation, but there is a presupposition that God already exists before creation. కాబట్టి సృష్టి యొక్క క్రమంతో బైబిల్ ప్రారంభమవుతుంది అనేది మనం గమనించాలి. So- ఇప్పటికే దేవుడు ఉన్నాడు అనేటువంటి ఉద్దేశం మనం తీసుకోవాలి. So some people start asking questions. కాబట్టి ప్రజలు ఇలా ప్రశ్నిస్తారు చాలా సార్లు, చాలా మంది. Where is God? How was He born? Where was He raised? కాబట్టి see, దేవుడు certain ఎక్కడ- things- Yes. Oh yeah, go ahead. Yeah, please, Sorry. please. So certain things we had to assume. ఎస్. కాబట్టి 1, 2, 3 విషయాలు అన్నట్టుగా మనము పిల్లరా కొన్నిసార్లు ఆ అభిప్రాయంతో మనం అక్కడి నుంచి ప్రారంభిస్తాం. మరి ప్రజలు అడిగే ప్రశ్నలో దేవుడు అంటే ఎలా ఉంటాడు, ఎక్కడ ప్రారంభమయ్యాడు, ఎప్పటి నుంచి వచ్చాడు, వీటికి మనము సమాధానము ఆది కాండం నుంచి చెప్పలేమన్నట్టుగా ఉంటుంది. Say for example, ఉదాహరణకు చూడండి, John went to UBC church on a car. మరి ఉదాహరణకు చూద్దాం. పాస్టర్ జాన్ గారు పలానా మరి యూబీసీ చర్చ్కి కారులో వెళ్ళాడు అని ఉదాహరణ ఉంది. So there are two assumptions here. మరి ఇక్కడ 2 ఉద్దేశాలు మనము కలిగి ఉంటాం. Okay, రెండు- John జాను, పాస్టర్ జాన్ గారు travels మరి ఎలా ప్రయాణం చేస్తాడంటే by a car. మరి కారులో వెళతాడనేటువంటిది. There are two assumptions. మరి 2 ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే So the context here is మరి ఇక్కడ సందర్భం ఏమిటంటే John went there. The question is what he did when he went there. చూడండి, అయితే ప్రశ్న ఏంటంటే వెళ్ళాడా, వెళ్ళి ఏం చేశాడు అనే ప్రశ్న వస్తుంది. So we have to understand that. If not, what car did he go? సో అలా కాకుండా కారులో వెళ్ళాడా, Whose ఏ- car is it? ఏ కార్ అది, ఎవరి కార్ అది, Did he pay for it or is it in loan? మరి అది ఆయన కొనేసుకున్నాడా లేదంటే ఈఎంఐ కడుతున్నాడా, How many cars are there? మరి అసలు జాని దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి, Is it diesel, petrol, gas? లేదంటే డీజిల్ వెరైటీయా, పెట్రోల్ వెరైటీయా, గ్యాస్ వెరైటీయా. It is okay to know certain things. మరి కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిదే కానీ Okay, that is the research. మరి అది పరిశోధన చేసుకోవడం మంచిదే కానీ So now again we come back to car. మరి మరలా కారు ఉదాహరణకు వచ్చేటప్పటికి Who is the manufacturer? ఈ కార్ అసలు ఎవరు తయారు చేశారు, When did they first start the project? మరి అసలు ఈ పలానా మోడల్ ఎప్పుడు ప్రారంభమైంది, How many models are there? మరి అసలు ఈ యొక్క రేంజ్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, What are we talking about here? ఏం మాట్లాడుతున్నారు, ఏం We మాట్లాడుతున్నారు. had to discuss about John going to UBC church. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడవలసింది, అర్థం చేసుకోవాల్సింది, జాన్ గారు కారులో యూబీసీ చర్చికి వెళ్ళాడు అనేటువంటిది ఉద్దేశం ఇచ్చిన So do certain things. Okay, John went on a car, and then you understand certain bit. Okay, there's a church there in that area. You do some research on the church, but don't try to dig deeper, for which you have to have already some certain presuppositions. కాబట్టి మరి ముందస్తు అభిప్రాయంతో లేదంటే ముందే తెలిసి ఉన్న కొంత సమాచారం కలిగి ఉన్న విషయాలతో మనము ఎక్కువ లోతుకు వెళ్ళడానికి మరి అది మరి ఇంటర్ప్రిటేషన్ Like అనుమతించదు. certain presuppositions, like, you know, God exists. మరి ఉదాహరణకి కొన్ని ప్రీసపోజిషన్స్ ఏంటంటే దేవుడు ఉన్నాడు అనేటువంటిది. Okay. I mean, he's outside time. He doesn't have any creation time. మరి ఆయనకు సృష్టి కార్య సంబంధమైన సమయంతో ఆయనకి ఏం సంబంధం లేదు. Okay. ఆయన సమయ వలయం వెలుపల ఉన్నాడు కదా.
angels were created. మరి అప్పటికే దేవదూతలు ఉన్నారండి. I mean, before the creations of this earth, I mean, like, it's not that, God is like solo guy. మరి ఈ యొక్క భూమిని సృష్టించక ముందు దేవుడు ఒంటరిగానే ఉన్నాడు అనుకోవడానికి లేదు. He always existed as a triune God. And again, guys, God is outside time. I mean, you don't think that, okay, 6,000 years, before 6,000 years, like, what was God doing? I mean, like, he was all alone. Like, who created God? దేవుని ఎవరు You cannot చేశారు? understand those ఈ concepts. మనుషులను సృష్టించక ముందు ఆయన ఒక్కడే ఉండినాడా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా అవి మన అర్థానికి మించినవి, వాటికి మనం చెప్పలేము. And to understand that, we start creating our own fancy Bible passages and try to explain the concept. God said, it doesn't work like that. చూడండి, వాటిని అర్థం చేసుకునే ప్రయత్నంలో బైబిల్లో దొరికిన విషయాలకు, వచనాలకు అన్నట్టుగా ఏమండి మనము వేరు వేరు అర్థాలు ఆపాదించవలసి ఉంటుంది. ఆ విషయంలో తప్పిపోతూ ఉంటాము. Okay, so very important, guys. I mean, don't go into so much of depth. Yeah. I mean, again, when I said you can go as much depth as you want, but there are a stage will come where you have to stop. చూడండి, లోతుగా విశ్లేషణ చేయటం మంచిదే, కానీ నీ విశ్లేషణ లేదంటే నీ యొక్క ఆ యొక్క పరిశోధన ఎంతవరకు వెళ్ళి ఆగాలో అనేది కూడా ఒక పరిమితి ఉన్నది. You see, even a scientist, చూడండి, ఈ శాస్త్రజ్ఞులు కూడా they stop at the stupid concept called Big Bang. చూడండి, వాళ్ళు సృష్టి దగ్గర పరిశోధన చేసి 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 లోక సంబంధమైన వారు బిగ్ బ్యాంగ్ దగ్గర ఆపేశారు. ఇక They said like it happened automatically, guys. We had to assume. I mean, can you believe it? A scientist telling that we had to just assume that Big Bang happened. చూడండి, మరి లౌకికపరమైన ఒక శాస్త్రజ్ఞుడు ఇలాగ అంటాడు కదా, బిగ్ బ్యాంగ్ అండి, మనం నమ్మాలండి, అట్లా జరిగిందండి, Okay. ఇది మనం నమ్ముచున్నామండి అని చెప్పి ముగించేస్తాడు ఆయన, ఇంకా వివరాలకు వెళ్ళడం. They have theoretical facts to prove that Big Bang exists. మరి ఆ యొక్క శాస్త్ర సంబంధమైన కారణాలు ఉన్నాయి ఒక పెద్ద ప్రేలుడు సంభవించింది అనడానికి. But they don't expect us to believe a practical fact that God created. అయితే వాళ్ళు లౌకికపరమైన వాళ్ళు ప్రేలుడు ద్వారా భూమి వచ్చిందని నమ్మడానికి విశ్వాసం ఉంది, కానీ దేవుడు చేశాడు అని నమ్మడానికి మాత్రం వాళ్ళకి విశ్వాసం లేదు. They call it as faith. Yeah. Ours is faith. Theirs is Science. science. చూడండి, వాళ్ళు శాస్త్రాన్ని బట్టి నమ్ముచున్నారు, ఏమండి ఆ యొక్క పరిశోధనని బట్టి నమ్ముచున్నారు. మనమేమో విశ్వాసాన్ని బట్టి ఈ సమస్త విశ్వాసాన్ని మరి విశ్వాన్ని మరి దేవుడు చేశాడని మనం విశ్వసిస్తున్నాము. Okay, so guys, what? Let us. కాబట్టి కొన్ని ప్రీ సపోజిషన్స్ అండి. దేవుడు ఉన్నాడు, ఉదాహరణకు ఒకటి ఆదికాండంలో దేవుడు ఉన్నాడు అని చెప్పి మిగిలిన విషయాలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. అట్లాంటి కొన్ని ప్రీ సపోజిషన్స్ మనం Okay. పెట్టుకుని మాట్లాడవలసి ఉంటుంది. Now I'm going to make you run in the field now. From cricket చూడండి, field. From outside, we'll go a little bit inside running. చూడండి, ఇప్పుడు మిమ్మల్ని బ్యాట్ బాల్ ఇస్తాము చూడండి. Yeah, just you can feel it. Okay, again, Yeah. you might have. మరి ఇది క్రికెట్ రా అని మీకు అనుభవం వస్తుంది అనమాట. Yeah. Okay. So again, guys, I'm just going to go walk you through certain Old Testament, New Testament things. You guys know everything about it. So, చూడండి, yeah. ఇవి మీకు తెలిసినవే, కానీ Okay. మరి పాఠం రూపంలో మనం చెప్పుకుంటున్నాము. So there are how many books in the Bible? మరి బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 66. 1 2 3 4. Come Okay. again, please, Kiran ji. 66 books. Are we Remember that one? I mean, like, we are very famous. I mean, 666 is like our favorite number. 66 666 6 రోజులు. ఈ 6 అనేది మనల్ని విడిచిపెట్టట్లేదు. Okay. Can you believe that 66 books and people are talking about 666 number and all that? I mean, again, number numerology or numerology, this is what it happens. Okay. Thing is, it's easy way to remember, guys. Old Testament, if you don't know spelling, OLD, how many? 3. ఇవి మీకు తెలుసు. ఈ ESTAMENT. How many words? 9. 9. So Old Testament has 39 books. If you forget it, Sunday school, basic ఓకే. Sunday school classes. తెలుగులో అట్లాంటిది ఏం అమర్తలేండి, కంగారు పడద్దు. Okay. ఇది సండే స్కూల్ వాళ్ళ కోసం, మరి ప్రీ స్కూల్ వాళ్ళ కోసం. ఓకే. Old Testament, 39 books. 3 అక్షరాలు 9 అక్షరాలు 39 పుస్తకాలు. New Testament, 39 times 3 times 9, 27. Yeah. 3 into 9 27. That is Okay. New Testament. Just to remember, if at all forget, I mean, either like how many books are there in Old Testament? Yes. Yeah. Again, guys, New numerology, no memorology. Yeah. A confession, all right? Yeah, okay. I seriously don't know 100% of Bible books in order. చూడండి, అంటే అందరికి తెలియాలని రూల్ ఏం లేదండి. Raj knows it, different story. చూడండి, నేనైతే 66 పుస్తకాలు ఒక లైన్ లో చెప్పమంటే నేను తడబడతాను. ఓకే. No, me, not you. whoever that is. Okay. Yeah. Yeah.
That is my problem. I mean, I have some. కాబట్టి అందరిని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అది చైల్డ్‌హుడ్ లోనే చెప్పుంటే బాగుండేది. Yeah. అప్పుడు దాటిపోతే No, ఇక పెద్దోళ్ళు 66 పుస్తకాలు చెప్పండి No, కష్టం. in ఓకే. childhood we used to memorize it for the sake of Sunday school prize. ఓకే. ఓ ప్రైజెస్ ఓకే. Okay. సండే స్కూల్‌లో ఆ ప్రైజుల కోసం మెమరీ చేసాం. కానీ ఇప్పుడు నన్ను అడిగితే We used to only memorize the Bible books, but we never used to read the Bible ఆ! itself. చూడండి ఆ పుస్తకాలన్నీ కంఠతం పట్టేసాం గానీ లోపల ఏముందో మనకు తెలీదు. It's like, you know what? They told us to memorize it. We memorized it, all the things. వాళ్ళు over with. చెప్పారు కంఠస్థం చేయమని కంఠస్థం చేసాం అయిపోయింది. చేసాం. Yeah, I still don't know whether, like, Habakkuk is still a book. చూడండి హబక్కూక్ అనే గ్రంథం ఉందా బైబిల్‌లో అంటే ఉందా అని నేను అడుగుతా. The Zephaniah, Zechariah is Bukariah. జెఫన్యా, జెకర్యా Are these books? మరి ఇవి బైబిల్ పుస్తకాలా అని అడుగుతా నేను. And sometimes again I had to go back to the index and కాబట్టి read, okay, where does this thing come? I mean, like, does it come before or after and all that? Okay. Yeah. Again, guys, it Yeah. is always good to know the Yeah. order so that it will be easy. You don't get embarrassed in the Yes. church to turn the pages. చూడండి క్రమంగా ఇండెక్స్ బట్టి మరి ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం వస్తుంది అనేది తెలుసుకోవడం చాలా మంచిది. ఒకవేళ తెలియకపోయినా నీకు లాభం మరి నష్టం ఏం లేదు. కంగారు పడాల్సిన Yeah, అవసరం I లేదు. mean, your salvation doesn't depend upon the knowledge of which But- order the books are. చూడండి బైబిల్ 66 పుస్తకాలు చెప్తేనే నువ్వు రక్షించబడినట్టు అనే వచనం ఏం లేదు బైబిల్లో. ఓకే. And also, obviously, your reward is also not depending on that one. It's also Ah. syllabus question. కాబట్టి మీకు పరీక్షల్లో కూడా దేవుడు పెట్టే పరీక్షల్లో కూడా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని వచనాలు ఉన్నాయి, ఎన్ని గ్రంథాలు ఉన్నాయని ఏమైనా అడగడం కంగారు పడకండి. తెలుసుకోండి. అది మీరు ఎప్పుడైనా good to know బైబిల్లో that. తీయడానికి కష్టంగా ఉండకుండా ఉంటుంది. ఎంబరేజ్ కాకుండా Okay. I mean, So these are like just an outline. When you're reading the Bible, you have 66 books. సో కాబట్టి ఒక ప్రీ సపోజిషన్ ఏంటంటే 66 గ్రంథాలు ఉన్నాయి. And 39 66 only. మరి 66 మాత్రమే మనం నమ్ముచున్నాము. అక్కడతో మనం ఆగిపోయాము. Okay, and we'll get into textual criticism later, like, I mean, why book of Eunuch is not there, or like, book of Philip is not there, book of Thomas is not there, why apocryphas are not there. Yeah. They are not there because God said it should not be there. చూడండి అపోక్రిఫ గ్రంథాలు ఎందుకు లేవు, తోమా సువార్త ఎందుకు లేదు. ఈ మధ్య కాలంలో హనోకు సువార్త గురించి, హనోకు గ్రంథం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. హనోకు గ్రంథం గురించి అది ఎందుకు పెట్టుకోలేదు. ఇవన్నీ ఏమండి మరి మనం తర్వాత చూద్దాము మరి వేరే క్లాసులో అన్నట్టుగా. అయితే అవి ఎందుకు లేవనేది దేవుడే వద్దన్నాడు. వాటిని మనం పెట్టుకోలేదు. మన యొక్క ప్రీ సపోజిషన్ మాత్రం 66 గ్రంథాలు 39, 27 అనేటువంటిది. Okay, and the Old Testament is divided again into 5 parts. మరి అలాగే పాత నిబంధన మరలా 5 భాగాలుగా విభజించబడింది. Okay, so Old Testament itself has 39 books. They are divided into 5 parts: law, history. Yeah. I think the Old Testament professor might have said that. చూడండి మీ Law, పాత నిబంధన Law, పుస్తకం history, ఎంతవరకు వచ్చారండి? poetry, ఈ ధర్మశాస్త్రము, చరిత్ర, పద్యభాగం, major prophets, మరి ఆ యొక్క మరి పెద్ద ప్రవక్తలు, minor prophets. అలాగే చిన్న ప్రవక్తలనే 5 విభాగాలు. 39 పుస్తకాలని మళ్ళా 5 విభాగాలు చేశారు. ధర్మశాస్త్రము, చరిత్ర, పద్యభాగము, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. Okay, you cannot take history and think it is poetry. కాబట్టి చరిత్ర గ్రంథాలు చదివి పద్యభాగము అని అనుకుంటే మరి అది కష్టం. And you cannot take poetry and try to bring law out of it. మరి అలాగే పద్యభాగాలు తీసుకొని అందులో దేవుడి ధర్మశాస్త్రాన్ని చొప్పించి మాట్లాడాలంటే అది కూడా సరైన పని కాదు. There are major prophets, minor prophets, just different story. మరి మేజర్ మైనర్ ప్రాఫిట్స్ అనే ఆ యొక్క విభజన కూడా మనం చేసుకున్నాం అర్థం చేసుకోవడానికి అన్నట్టుగా. Okay, there are some prophets in the Bible that are mentioned, but they are not called by God. మరి చూడండి మరికొంతమంది ప్రవక్తలు ఉన్నారు కానీ దేవుని చేత పిలవబడని ప్రవక్తలుగా వాళ్ళు ఉన్నారు. An example, ఉదాహరణకి I think Saul, right? Saul sends people to capture who? David? No. డేవిడ్. Who does- And the soldiers come and prophesy. సంథింగ్ Samuel, సామ్యుయల్ సెన్స్ సాల్. No. సాల్ స్టార్ట్స్. to get to bring Samuel. ఓకే. Oh man, this is right now. If you don't know it, I don't know. Guys, can help me. One king sends soldiers and they go there and prophesy again. He sends one more. He goes and prophesy again. He goes there. The soldiers go prophesy. ఓకే. That's for Samuel, I guess, right? Elijah. ఓకే. సో Ahab. Oh, yeah. Yeah. ఆహాబు కాలంలో ఈ యొక్క కొంతమంది సైనికులు ప్రవచనాలు చెప్తా ఉంటారు. Yeah, Ahab sends guys, you go get that guy here. ఏలియాను తీసుకురమ్మని ఆహాబు పంపుతాడు. మరి ఏలియాను తీసుకురమ్మని. So what these fellows go, instead of arresting them, they go prophesy and come back. చూడండి వెళ్తారు ఏలియా దగ్గరకు. అక్కడ వాళ్ళు ప్రవచనాలు చెప్పి మళ్ళీ తిరిగి వచ్చేస్తా ఉంటారు. Again, they do like that. Couple of prophets. మరి They don't become prophets. మరి వాళ్ళు ఒకసారి ప్రవచనం చెప్పినంత మాత్రం వాళ్ళు ప్రవక్తలని బైబిల్లో మనం పిలవలేము. మరి లేదంటే వాళ్ళ పేరున గ్రంథాలు లేవు. Nowadays, guys, there are so many
prophets and apostles in the live world, even God doesn't, God surprised, like, you know what, seriously, this many people, even I don't know them. చూడండి, అక్షరాల ఇటీవలి కాలంలో కూడా పిల్లరా, ఏమండి చాలా మంది తమను తాము ప్రవక్తలు అనుకుంటున్నారు. దేవుడే ఆశ్చర్యపోతాడు. నిన్నెప్పుడు పిలిచానురా నిన్నట్టుగా దేవుడే ఆశ్చర్యపోయేటంత మంది ప్రవక్తలు, దేవుడే ఎరగని ప్రవక్తలు చాలా మంది ఈ లోకంలో ఇప్పుడు ఉన్నారు ప్రెజెంట్ కాలంలో. Just because I say tomorrow it is going to rain, seeing the weather telecast, oh, John is a good prophet. చూడండి, ఆ యొక్క వాతావరణ నివేదికలు చదివి రేపు అసలు ఎడతెరిపి లేని వర్షం వస్తుందని అంటాను. నిజంగానే వస్తది. మీరందరూ అంటారు, అబ్బా! జాన్ గారు ప్రవచనం చెప్పారు, ఏమి నెరవేరిపోయింది, ఇంకా ఏమైనా చెప్తాడేమో చూద్దామని మీరు కూర్చుంటారు. A stage will come where I really believe I am a prophet. సో మీరు నేను కాదండి అని నేను చెప్పినా, లేదండి మీరు ప్రవక్తేనండి అనేటువంటి స్టేజ్ వచ్చేస్తా ఉంటుంది. And then from prophet I become an apostle. చూడండి, ప్రవక్త అనిపించుకుని బోర్ కొట్టిన తర్వాత ఇంకా అపోస్తలుడు అని పెట్టుకుంటాను. And then, you know, if I live longer, I'll become God. If మరి not, you guys, after I pass away, you make me God. చూడండి, అపోస్తలుడు అయినాక ఏమండి, నేను బ్రతికుంటే దేవుణ్ణి అయిపోతాను, నన్ను నేను దేవుణ్ణి చేసుకుంటాను, చనిపోతే మీరే నన్ను దేవుణ్ణి చేస్తారు. Okay, stop doing that, guys. చూడండి, అట్లాంటివి ఆ యొక్క మరి పనులు చేయకూడదు. Okay, God has appointed some people as prophets, some people as apostles, some people as evangelists, some people as pastors. We'll get into that concept. I don't know whether I will be taking that subject, eschatology, ecclesiology. I think that will be UConn. But my personal belief Yeah. is very strong. I don't believe there are any apostles in this world besides the 12 that we had. చూడండి, ఆ యొక్క వాక్యం చెప్తున్నట్టుగా ఇదిగో కొందరు ప్రవక్తలుగా, కొందరు సువార్తికులుగా, కొందరు బోధకులుగా, కొందరు కాపరులుగా, కొందరు అపోస్తలుగా దేవుడు పిలిచాడు. ఆ యొక్క సంఘ శాస్త్రం అనే దాంట్లో ఆ విషయాలన్నీ వస్తాయి. అది మీకు తర్వాత సెమిస్టర్లో యూకాన్ వారు బోధిస్తారు. అయితే నేను వ్యక్తిగతంగా ఈ రోజున అపోస్తలులు అవసరం లేదు, లేరు అని నేను నమ్ముతుంటాను. Okay, so one more concept you have to understand a little bit is మరి dispensations. అలాగే ఇంకొక ఉద్దేశం ఉందండి, కాన్సెప్ట్. అదేంటంటే యుగములు కూర్చున్నటువంటి బోధ లేదంటే Okay, వివరము. you have to understand. I mean, you will hear these words like, you know, are you a dispensationalist or not dispensationalist? చూడండి, మీరు యుగాల బోధను నమ్ముతారా లేకపోతే నమ్మరా అనే ఒక మాట క్రైస్తవ ప్రపంచంలో ముఖ్యంగా బోధకుల మధ్యలో తిరుగుతూ But ఉంటుంది. don't ask me what I believe. You'll understand by that class is over. Like it's 6 months. You will understand whether I'm a dispensationalist or not. చూడండి, మీరు వ్యక్తిగతంగా మీరేమిటండి, మీరు డిస్పెన్షనేషనిస్టా, నాన్ డిస్పెన్షనేషనలిస్టా అని మీరు నన్ను ఏమడగొద్దు. Yeah. క్లాసులో అయిన తర్వాత Okay. మీకే So అర్థమవుతుంది. you have to understand there are 3 dispensations. మరి Popular belief in Bible. ఇక 3 యుగాలు అన్నట్టుగా బైబిల్ మరి అర్థం చేసుకోవడానికి మరి దాన్ని వర్గీకరించారు 3 రకాలుగా, 3 యుగాలుగా. Patriarchal age. సో పితరుల యుగము. Okay. రాసుకోండి, పితరుల పేట్రియాక్స్ ఆర్ పేట్రియాక్ ఏజ్, పితరుల యుగము. Who are this పితరులు? ఈ That we పితరుల know of? ఈ పితరుల కొన్ని పేర్లు చెప్పండి, పితరుల పేర్లు చెప్పాలి. అబ్రహాం, అబ్రహాం, Abraham and Isaac, అబ్రహాం, Jacob, Joseph, జాకబ్, జోసెఫ్. ఓకే, Moses. Yeah. Moses. మోసెస్. yeah, like, you know, they're all. ఎవరు ట్రై చేయాలనుకోవడం లేదా? Okay, now you know what the interesting concept అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం that you have mentioned Moses as a patriarch. He is a patriarch, but he has his own age, Mosaic age. చూడండి, సో ప్యాట్రియాక్ ఏజ్ తర్వాత మోషే యుగం వస్తుంది. అంటే మోషేకి ముందున్న వారు పితరులని ఆ యుగంలో చేర్చుకోవచ్చు. Okay, ఓకే, so before Moses are all patriarchs. I mean, like, you know, they don't have law. మోషేకి ముందున్న వారందరూ కూడా పితరుల యుగంలో మరి వారిని పెడదాం, ఎందుకంటే వారికి ధర్మశాస్త్రం లేదు కాబట్టి. And Moses comes, the law comes, so his age. కాబట్టి he మోషే is- వచ్చాడు, ఏమంటే ధర్మశాస్త్రం వచ్చింది, అది మోషే యుగం. మరొక పితరు Okay. ఉంది, రెండోది మోషే యుగం. Patriarchal and Moses, and the next age is the current one, gospel age. చూడండి, సువార్త యుగం. మూడవది ఏంటంటే Okay, గాస్పెల్ ఏజ్. ఓకే, again, guys, this is a concept. చూడండి, ఇది Do I- ఉద్దేశ్యము. Do I believe this or not? That is not your problem. నేను ఇది నమ్ముచున్నానా లేదా అది మీరు నన్ను అడగక్కర్లేదు, అది మీకు సంబంధించిన విషయము కాదు. Okay, but this is how the Bible is divided, and parts of the Christian theologians believe there are these ages. You know, we are living in this age, this age, this age. మరి కాబట్టి ఇది క్రైస్తవ వేదాంత ప్రపంచంలో అంటే ఇలా వర్గీకరణ చేశారు.
ఏమండి మనము ఈ యుగంలో ఇలాగుండేము, ఈ యుగంలో ఇలాగుండేము, ఇప్పుడు స్వార్థ ఏజ్‌లో మనం నివసిస్తున్నాము అనేటువంటిది కూడా మరి వాళ్ళు బోధన చేస్తూ ఉంటారు. I have no problem with this one. అయితే ఇందులో మనకేమైనా తప్పేమైనా I mean, it కనబడుతుందండి? can ఏం make లేదు. sense. I mean, like, before law, forefathers, and after Jesus came, we are living in gospel. We are no longer in Mosaic law, or we are no longer in patriarchal law. కాబట్టి ఇందులో సమస్య ఏముందండి? ఏం లేదు కదా! ఇదిగో ఇప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత సువార్త యుగంలో నివసిస్తున్నాము. రాకముందు ధర్మశాస్త్ర యుగంలో ఉండినము. ఆ యొక్క ధర్మశాస్త్రం కూడా రాకముందు పితరుల యుగం ఉండింది అనుకోవడంలో తప్పేముందండి? Okay. So, I have 9 minutes. Let me just start quickly, and then we'll get to the real subject. Okay. ఇంకొక Now that you guys are in the field. చూడండి ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ వర్క్ చేద్దాం. ఫీల్డ్‌లోకి వెళ్దాం. Okay. So languages in the Bible, figurative languages. చూడండి No, సాదృశ్య no, languages in the Bible. Let us put it like that. యాహ్! సో చూడండి బైబిలు భాష Or I think in English, figures of speech. యాహ్! సో భాషా భాగాలు అంటారు చూడండి. అట్లాంటి Very important. భాషా భాగాలు లేదంటే ఈ యొక్క ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఓకే. I mean, I know there are teachers here, so they will explain it very well. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మరి ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్‌లో చాలా ముఖ్యమైన భాగం పోషిస్తాయండి. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ప్రతి మరి భాషలోనూ ఉంటాయి. Okay. అలాగే బైబిల్‌లో కూడా అవి చాలా ఎక్కువగా వాడబడ్డాయి. ఇక్కడ కొంతమంది టీచర్స్ ఉన్నారు. మీరు ఇప్పటికే కొన్ని చెప్పగలరు నాకు And then తెలిసి. you guys, in your college, you might have read it. మరి అలాగే ఇంగ్లీష్ లిటరేచర్‌లో ముఖ్యంగా ఇది ఇంగ్లీష్ లిటరేచర్‌లో ఉంటుంది. లిటరేచర్‌లో ఉంటుంది. తెలుగులో భాషా భాగాలు ఉన్నాయి. Yeah. ఏమండి? అలాగే ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఏ భాషకైనా Every language will have ఈ figures యొక్క of speech. సాదృశ్య భాష Okay. ఉంటుంది. But remember one thing, guys. In I- Bible, there are 2 ways you have to understand a language. కాబట్టి బైబిలు భాష్యాన్ని లేదంటే బైబిల్‌ను అర్థం చేసుకునే విధంలో 2 రకాలు ఉందండి. Okay. First of all, there are 3 languages in the Bible that was used: Hebrew, Aramaic, గ్రీక్. Greek. చూడండి అయితే బైబిల్ భాషలు అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బైబిల్ గ్రంథమును ఒరిజినల్‌గా హీబ్రూలో రాశారు. అరమాయిక్ అనే భాషలో రాశారు. క్రొత్త నిబంధన గ్రంథం ఏమో మరి గ్రీక్ భాషలో రాశారు. ఈ 3 భాషలు బైబిల్‌లో వాడబడ్డాయి. Okay. Majority of the Old Testament, యాహ్! Hebrew. మరి పాత నిబంధన సుమారుగా మొత్తం అంతా కూడా మరి హెబ్రీ భాషలో రాయబడింది. Few parts of Daniel in Aramaic. మరి దానియేలు గ్రంథంలో అరామిక్ భాష ప్రయోగం ఉంది. 1, 2 అధ్యాయాలు కొంచెం భాగానికి మాత్రమే. New Testament Greek. మరి నూతన నిబంధన మొత్తం ఇక గ్రీక్ భాషేనండి. Jesus spoke in Aramaic. మరి యేసు ప్రభు కాలంలో వాడిన భాష అరామిక్ భాష. Again, Aramaic is just a change in dialogues, not a separate language from Hebrew. చూడండి ఈ అరామైక్ లేక అరామీ భాష అనేది ఏమిటంటే హీబ్రూ భాషనే. దాన్ని వాడుక భాష అన్నమాట అండి. రోజువారీ వాడే భాషనే అరామైక్ అని పిలుస్తారు. అది హీబ్రూ భాషనే నిజానికి. Let me give you an example. ఒక ఉదాహరణ చెప్తే చూడండి. Most of the guys here, now I would not say all, most of us here are Telugu speaking. చూడండి సో ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా సుమారుగా చాలా వరకు అందరము తెలుగు మాట్లాడేవారమే. Okay. Okay. Now, I mean, nothing to do with region. I mean, you know what? I'm not a racist. I don't even care about region anyway. చూడండి ఇక్కడ ప్రాంతీయ భేదాలు మాట్లాడుతున్నాను మీరు ఏమనుకోవద్దు. మాది ఏ ప్రాంతమో కూడా మాకు తెలియదు అన్నట్టుగా Yeah. ఇక్కడ ఏ ప్రాంతీయ భేదాలు నేను మాట్లాడదలుచుకోలేదు. ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. So we all speak Telugu. మనందరం తెలుగు మాట్లాడతాం. Irrespective of whether you are in Telangana, Andhra, Rayalaseema, we write Telugu as Telugu. చూడండి మీరు ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా, ఆంధ్రాలో ఉన్నా, రాయలసీమలో ఉన్నా, ఏమండి మరి తెలంగాణలో ఉన్నా రాసే భాష ఒకేలాగా ఉంటుంది. So when we write it in Telugu, but when we speak differently. అయితే రాసే భాష ఒకే విధంగా ఉండినప్పటికీ మాట్లాడే వ్యవహారిక భాష వచ్చేటప్పటికి విభేదం లేదంటే వ్యత్యాసం కనబడుతుందా లేదా? Say for example, ఉదాహరణకి నేను వెళ్ళి అతన్ని తెచ్చాను. తీసుకొచ్చాను. నేను వెళ్ళి అతనిని తోడుకొని వచ్చాను అంటాం కదా. Yeah, that is Telugu. అది తెలుగు రాసేటప్పుడు. Some guys say తోలుకొచ్చాను. మరి కొన్ని ప్రాంతాల్లో అంటారు తోలుకొచ్చాను అంటారు మాట్లాడేటప్పుడు. Some people say దొబ్బుకొచ్చాను. దొబ్బుకొచ్చాను మరొకరు అంటారు. Okay, we don't use that language. You see, there is a dialogue difference. చూసారా వ్యవహారికం వచ్చేటప్పటికి ఎలా మారిపోయిందో. రాసేటప్పుడు బాగానే వచ్చారు, వెళ్ళాడు తీసుకుని వచ్చాడని రాశారు. కానీ మాట్లాడేటప్పుడు అది చేశాను, తోలుకొచ్చాను, తోలుకొచ్చాను అన్నట్టు. So Hebrew is like Telugu. చూడండి హీబ్రూ భాష ఏమో గ్రాంధిక భాష లాంటిది. Okay, and Aramaic is a local region. And
what people say is Aramaic is spoken by lower caste people. చూడండి అరామీ భాష లేక I mean, అరామీ lower, భాష. when I say caste means like lower income, low income guys. చూడండి గ్రామీణ ప్రాంత ప్రజలు, తక్కువ ఆర్థిక స్థితి కలిగిన ప్రజలు మాట్లాడే భాష అనేది ఒక పరిశోధన. So Jesus used to speak that one. మరి యేసు ప్రభు ఆ భాషలోనే, సాధారణ భాషలోనే ఆయన I మాట్లాడినాడు. mean, he was not like, I mean, how, me vachitimi, poitimi, ellutimi. Our preachers are preaching like that. Jesus didn't even speak like that. చూడండి యేసు ప్రభు ఏమో సామాన్య ప్రజల భాష, ఆ మాటకొస్తే ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్న వారి భాష మాట్లాడితే, మన ప్రసంగికులేమో మనము ప్రభు సన్నిధానమునకు ఏ తెంచితిమి, Yeah. ఈ రోజున మనము చదువుకుందాము అన్నట్టుగా వాళ్ళు Our మాట్లాడుతున్నారు. preachers are అది preaching, వారికే వదిలిపెడతారు. yeah, as if like they're direct descendants of British parents. చూడండి కొంతమంది భాష వింటే వీళ్ళు ఇక బ్రిటిష్ యొక్క వంశావళి నుంచి వచ్చారేమో అన్నట్టుగా ఉంటుంది. I mean, like, I don't know, like not many, like traditional churches, the Yeah. pastors are still speaking William Carey Telugu only. చూడండి ట్రెడిషనల్ చర్చెస్ లో, కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ లో వాళ్ళు పుల్పిట్ ఎక్కినప్పటికి భాష మారిపోద్ది. విలియం కేరీ ఏ భాష తర్జుమా చేశాడో అదే భాష వాడతారు. మరి వారికి ఎట్లా ఉంటుంది అది? I మరి don't understand, man. I మరి mean, నాకైతే అర్థం కాదు. it's like, so that is what it is. So there are languages like, Hebrew, Aramaic, Greek. చూడండి బైబిల్ భాష, రాయబడిన భాషలు ఆ హెబ్రీ భాష, అరామీ భాష, గ్రీకు భాష అనేటువంటివి. Yeah, even my cat wants to listen to my class. ఓకే. No, quite. You had to pardon the language, cat language in between. Okay, all right. So, figures of speech, guys. కాబట్టి ఈ యొక్క సాదృశ్యాలు No, and we don't have తెలుగులో time for it. ఏమంటామంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, దృష్టాంతములు అన్నట్టుగా. ఎస్ ప్లీజ్. It is 28. 8. Can we continue class for a few minutes, guys, or ఒక 5 నిమిషాలు పర్మిషన్ ఇస్తారండి? ఎవరైనా వెళ్ళిపోవాలి 8:30కి. సో టుడే ఇస్ వర్కింగ్ డే, రైట్? సో టుడే ఇస్ గవర్నమెంట్ హాలిడే, రైట్? yeah, if one person says I had to go, I'll stop the class. చూడండి 8:30 అయిపోతుంది. మరి ఈ యొక్క అన్నా ప్లీజ్ రెస్పాండ్. ఎవరైనా If one person says they had to go, చూడండి మీరు ఎగ్జిట్ కావాలా? ఐ మీన్ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారండి? ఎవరన్నా ఉన్నారు కానీ మాట్లాడట్లేదు. మీరు ఏం మాట్లాడినా మాట్లాడటంలో అసలు ఏ ప్రాబ్లమే లేదు. You know what? If you're not listening to me, I have no problem. సో అందరికి హాలిడేనండి ఈరోజు. I సార్ can't. కంటిన్యూ చేయండి సార్. మేడం కంటిన్యూ Continue మాట్లాడద్దు, చేయండి. వెళ్ళిపోవాల్సిన వాళ్ళు మాట్లాడండి. ఓకే, 5 or 10 minutes. ఓకే. Okay. We'll take. So figures of speech. Yeah, so please continue, sir. With that, and you share. Okay. Yeah. So, ఇక దృష్టాంతాలు మాట్లాడదాం చూడండి. Yeah, the reason why I had to do this one, guys, I mean, we had to start reading the Bible now. I mean, like, too much of సో చూడండి, things. ఎందుకంటే ఇది పూర్తి చేస్తే మీరు కొన్ని విషయాలు ఈ వారం చదువుకోవచ్చు అన్నట్టుగా. Okay, the first of all, you have to understand, like, Bible has lot of figures of speech. చూడండి బైబిల్ గ్రంథంలో ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయండి. Okay, so ఇంకో మాట చెప్పడం, ఉపమానాలు ఉన్నాయి, సాదృశ్య వాక్యాలు ఉన్నాయి. yeah, Yes. okay. So let us check. Like, there are one is literal and one is Ah. figurative. చూసారా బైబిల్లో సాహిత్య రీతి ఎలా ఉంటదంటే అక్షరార్థ సాహిత్య రీతి ఉంటుంది, మరి పోలిక భాష కూడా ఉంటుంది. Okay, literal, you have to see it when the literal thing comes up. కాబట్టి ఎక్కడ అక్షరార్థంగా తీసుకోవాలి, ఎక్కడ ఉన్నది ఉన్నట్టుగా అక్షరార్థంగా మాటకు మాట అన్నట్టుగా తీసుకోవాలి అనేది మనం గమనించుకోవాలి. You see, Father, Son, and the Holy Spirit are literal. చూడండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే మాట వస్తే అది అక్షరార్థంగా వారు ఉన్నారు అన్నట్టుగా మనం Okay, we తీసుకోవాలి. cannot take it as figurative. మరి దానిని మనము ఇది సాదృశ్యంగా చెప్పారండి అని అనడానికి వీల్లేదు. Jesus says, I come as a thief. మరి యేసు ప్రభువారు అన్నాడు, ఇదిగో దొంగ వచ్చినట్టు నేను వస్తానన్నాడు. Is that literal or figurative? ఇప్పుడు చెప్పండి, అది ఉపమానంగా చెప్పాడా, మరి అక్షరార్థంగానే చెప్పాడా? Figurative. ఫిగరేటివ్. ఓకే. Yeah, you see, Jesus said, I will come like a thief. He's not like, I mean, he'll come with like, that mask on his face and, midnight only he will come and when you are sleeping. And, ఈ that రోజు means ఈ like, రోజుల్లో దొంగలు ఎప్పుడు అవుతున్నారండి? అర్ధరాత్రి మాస్క్ వేసుకుని ఆ యొక్క ముసుగులన్నీ ధరించుకుని వస్తున్నారా? అట్లా వస్తానన్నా, ఐ మీన్ దాని అర్థం లేదంటే అట్లా వస్తాడు ఆయన. ఓకే, అదొక సాదృశ్యం. ఓకే. yeah, I know my cat has some questions about my class, I guess. It's too much meowing. Hey, quiet. Okay. So, కాబట్టి చూడండి, అది సాదృశ్యంగా మనం తీసుకుంటున్నాం. alright, so literal ఆయన and దొంగ figurative. కాదు, దొంగ వలె వస్తానన్నాడు. ఓకే.
when Jesus multiplied అలాగే the food, యేసు ప్రభు ఆహారాన్ని వర్ధిల్ల చేసినప్పుడు the author says there were 2 fish, 5 bread, సో అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని గ్రంథకర్త రాశాడు కదా. and 5,000 men. మరి 5,000 మంది పురుషులని రాశాడు కదా. Now tell me, is it literal or figurative? చూడండి, ఈ మాట అక్షరార్థంగానే అంతే ఉన్నారా, లేదంటే సాదృశ్య రూపకంగా చెప్పారా? సాదృశ్యం. సాదృశ్యం. ఓకే. ఎందుకు అనుకుంటున్నారమ్మా సాదృశ్యం అని? ఓకే, నో ఫర్దర్ క్వశ్చన్స్. ఓకే, ఇంకా ఎవరైనా? కమాన్ కిరణ్ గారు చెప్పండి. సార్ అది అక్షరార్థంగా ఉండదు సార్, కొంచెం ఎక్కువ తక్కువ ఉండదు సార్. ఓహో, కొంచెం సంఖ్య ఎక్కువ తక్కువ ఉండవచ్చు. ఓకే, సో అయితే ఓకే, ఆ అడ్జస్ట్మెంట్లు కాదు కానండి, దాన్ని మనము ఉన్నట్టుగానే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందిని తీసుకోవచ్చా, లేదంటే ఫిగరేటివ్ గా అక్కడ అన్నట్టుగా తీసుకోవచ్చా? అంటే మీ ఉద్దేశం మాకు అర్థమైంది, మొన్న మనం అనుకున్నట్టున్నాము అంతమనే కాకుండా అన్నట్టుగా. ఓకే, ఎనీవే, You see, that's a very interesting concept, guys. Okay. చూసారా, ఇది ఇక్కడ కొంచెము ఆసక్తికరంగా ఉన్నది ఈ విషయము. 2 fish, 5. I mean, 2, 5 are literal. చూడండి, చూడండి ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. 5 రొట్టెలు 2 చేపలు ఆ భోజనం తెచ్చుకోవటం అది అంతే సంఖ్య, అందులో మార్పు ఏం లేదు. Guys, you know what? Sorry. ఏమండి? ఓకే, ఈ 2 భాగాలు గమనించారా? 5 రొట్టెలు 2 చేపలు అనేవి ఆ సంఖ్య ఖచ్చితం, అది Okay. లిటరల్ గా, ఐ మీన్ అది లిటరల్, అది సాదృశ్యం కాదు. ఓకే, Distraction. యా. Animal distraction, guys. Sorry. Okay. But 5,000 men are figurative. చూడండి, అయితే 5,000 మంది పురుషులు అనేటువంటిది ఏమండి, అది ఇంచుమించు అనేటువంటిది. Because, like, you know, people say, like, you know, this is only men, there will be women and children, they didn't include that. చూసారా, మరి అక్కడ పురుషుల సంఖ్య చెప్పబడింది, స్త్రీలు ఉంటారు కదా, పిల్లలు ఉంటారు కదా అని మనం మాట్లాడుతూ ఉంటాం. Okay. So we have to understand, like, you know, which we are taking as literal, which we are taking as figurative. కాబట్టి ఇక్కడ మీరు గమనించారా, ఈ చిన్న విషయానికే మనం రోజువారీ విన్న విషయానికే స్ట్రగుల్ అవుతూ ఉన్నాం. కాబట్టి ఏ విషయం అక్షరార్థము, ఏ విషయము పోలికగా లేక సుమారుగా చెప్పబడింది అనేటువంటిది మనం గమనించుకోవాలి. Okay. So first, let us see. Like, one of the major thing we have to understand is a parable. చూడండి, ఈ యొక్క ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ బైబిల్స్ లో ఉపమానాలు ఎక్కువ ఉన్నాయి. వాటిని కూడా చాలా జాగ్రత్తగా మనం వివరించుకోవాలి, లేదంటే అర్థం చేసుకోవాలి మొదట. You see, Jesus spoke mostly, Yeah. to get the concept right, he spoke in parables. చూడండి, యేసు ప్రభు వారు ఏ విషయమైనా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే రోజువారీ ఉదాహరణలు వాడి ఆయన చెప్పినాడు. Okay, a parable is used in a simple, living, real language to explain a moral truth. కాబట్టి ఆధ్యాత్మిక లేదంటే ఒక నీతిని వివరించడానికి రోజువారీ జీవిత ఉదాహరణలు, ఆ చుట్టుపట్ల జరిగే వ్యవహారాలన్నీ తీసుకుని అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. Jesus used around 30 parables. మరి సుమారుగా 30 ఇంకా పైచిలకు ఉండొచ్చు, కానీ సుమారుగానే అంకెనే మనం చెప్తున్నాము. ఏమండి, వాడినాడు, 30 వాడినాడు. So around 30 parables Jesus Christ used during his 3-year, I mean, like, you know, during this in this 4 Gospels. ఈ యొక్క 4 సువార్తల్లో సుమారుగా 30 సుమారుగా ఇంకా పైన ఉన్నాయని చెప్తా ఉంటారు కదా. సో కాబట్టి అన్ని ఉపమానాలు ఆయన వాడినాడు 4 సువార్తల్లో. Okay. So, and this is like a real parable is like, you know, I mean, simple thing, but from a real life stories. కాబట్టి వాస్తవ జీవిత సంఘటనలను వాడుకుని అన్నట్టుగా ఒక సత్యాన్ని లేక ఒక నీతి అంటారు చూడండి, నీతి కథలు అంటారు చూడండి, సుమారుగా పారబుల్స్ ఈజ్ ఈక్వల్ టు నీతి కథలు అని మనం అనుకోవచ్చును. There is one more thing called fables. సో ఇంకొకటి ఉందండి, మరి ఆ యొక్క ఫ్యాబిల్స్ అంటారు, అంటే కట్టు కథలు అంటారు చూడండి, అట్లాంటివి. Okay. పెట్ట కథలు, కట్టు Like, you know, I mean, Yeah. fables and parables are like, you know, side by side. చూడండి, నీతి కథ అనుకున్నాము, ఇదేమో మరి చిన్న కథ అనుకున్నాం. ఇవి సుమారుగా ఒకేలాగా ఉంటాయి. It is in 2 Kings. Let me tell you different. 2 Kings 14. ఒక 2 రాజుల గ్రంథం 14 అధ్యాయం తీసుకోండి. Verse 8. 14:8, 2 రాజులు 14:8. Okay, verse 8, 9 and 10. That itself is a fable. చూడండి, అక్కడ 8వ వచనం మొదలుకొని అది ఒక కట్టు కథ అన్నమాట అండి.
You see, like, there's a, like, give your daughter to my son in marriage, then a wild beast in Lebanon came along and trampled the thistle underfoot. So you see that is a kattu kada, not like a real wild beast kind of came in. చూసారండి అక్కడ అక్కడ ఆ యొక్క అడవి ముండ్ల చెట్టు, నేను ఏలడానికి ఉంటాను, ఇవన్నీ మొదలగు మాటలు ఉన్నాయి చూడండి. అది ఒక నిర్మించిన కథ, లేదంటే ఒక కట్టు కథ అన్నట్టుగా మనం చెప్తూ ఉన్నాము. Okay, so there are parables and fables. In a real life story, a fable came in. కాబట్టి చూసారా అక్కడ ఆ కథను ఎలా కల్పించారు చూడండి. కల్పిత కథ అని రాసుకోండి. ఫ్యాబుల్ అంటే కల్పిత కథ. ఎలా కల్పించారు చూడండి. ఒక నిజ జీవిత సంఘటనను ఆ రాజుగారి కుమారుడు ఒక కథలో పెట్టి వారికి చెప్తూ ఉన్నాడు. Okay, so there's slight difference between parable. Parable is totally a pitta kada. పారబుల్ కూడా నీతి కథ లేక పిట్ట కథ అనుకోవచ్చు. Okay, ఓకే, మనకు తెలుగులో నీతి కథ అలాగే కల్పిత కథ రెండు సుమారుగా ఒకటే. a fable is an imaginary story. మరి ఫ్యాబుల్ కట్టు కథ లేదంటే కల్పిత కథ ఏమంటే నిర్మించిన కథ అన్నట్టుగా ఉంటుంది. When we feed children, we tell them fables. We don't tell them parables. చూడండి, పిల్లలకు భోజనం పెట్టాలంటే మా యొక్క పేరెంట్స్ ఏం చేస్తారంటే కొన్ని కథలు కల్పించి వాళ్ళే చెప్తా ఉంటారు. Not parables. వాళ్ళకి I నీతి was కథలు going out there. Suddenly, one big eagle came in, and boom! It took the food, and then you put the thing in the mouth. చూసారా, సో కల్పిస్తారు, అప్పటికప్పుడు కల్పిస్తారు. ఇదిగో రోడ్డును వెళ్ళిపోతున్నాం, అదిగో చూడు ఆ పక్షులు చూడు, అవి వస్తాయి దిగుతాయి అన్నప్పుడు ఈ పెట్టే ఏదైనా నోరావలించాడు అనుకోండి, వెంటనే ఆహారం పెట్టేస్తూ ఉంటారు. Okay, so there is a difference between fable and a parable. చూసారా, Next one. ఈ యొక్క నీతి కథలు కల్పిత కథలకు ఏమండి సుమారుగా ఒకటే కానీ చిన్న వ్యత్యాసం అన్నట్టుగా కనబడుతుంది. తర్వాత Simile. చూడండి ఇది పోలిక. Okay, like. ఇక్కడ ఏముంటదంటే ఒక మాట వాడతారు ఈ పద్ధతిలో. Okay, it is like పోలిక. like. చూడండి, ఆ మాట ఏంటంటే వలే. Wale. Like, Jesus used wales, way too many wales. చూడండి, ఈ లైక్ అనే పదము, ఇట్ ఇస్ లైక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ లైక్ ఏమండి. Okay, అట్లాంటి మాటలు ఆయన ఎన్నో వాడినాడు, వలే అనేటువంటివి. it is like taking something with a different quantity or a quality. చూసారా, ఒక విషయాన్ని చెప్పడానికి అదే పద్ధతిలో ఉన్నటువంటి ఇంకొక విషయాన్ని తీసుకొని పోల్చి చెప్పడము. Like Matthew 3:16. యా, సో కింగ్ 6:33 Yeah, no, sorry, Matthew 3:16. 3:16 మత్తయి సువార్త Like, 3:16. As soon as Jesus was baptized, he went up out of the water. At that moment, heaven opened and saw the Spirit of God descend like a dove. చూసారండి, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన బాప్తిసం పొందుటకు అతని ఎందుకు వచ్చాను. సో యేసు బాప్తిసం పొందిన వెంటనే చూసారండి, అక్కడ ఉన్న చూడండి 16వ వచనం, నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిన, ఇదిగో ఆకాశం దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. వలే, Pavuram, వలే. wale, like. I mean, A you dove. know what? It never came as a dove like the way we are seeing it in television. చూడండి, పావురపు బొమ్మలు మన చర్చిల్లో, టీవీల్లో, మన లోగోస్లో ఎంత ఉంటాయండి. ఓకే, It's like a turkey So, only. టర్కీ తెలుసు కదా మీకు. మరి అంటే ఇక్కడ ఏమని రాశాడు మరి 3:16లో ఏమండి, పావురము వలే దిగి వచ్చుట చూచాడు. అదొక పోలిక మనం అనుకున్నట్టుగా. Okay. పావురము రాలేదు కానీ మన వాళ్ళు పావురాన్ని డ్రా I చేసుకున్నారు. mean, like cross The has Pavuram is bad. Pavuram has become like a turkey Ah, only. so Thanksgiving turkey. ప్రతి చర్చి బిల్ బోర్డు మీద సిలువ చిన్నది పావురం పెద్దది ఉండకపోతే చెప్పండి నాకు. Yeah, I mean, like, I am surprised. Every time, I mean, like, to explain the Trinity, you don't have to put cross and Dove the and dove. water. Where is Father? Hey, nice concept. Dove, water and cross. Okay. But where is Father? Voice? Yes. Can you put a mic here? Yeah. So, okay. త్రిత్వాన్ని వివరించడానికి ఒక పక్క పావురము ఏమండి, ఒక పక్క సిలువ. మరి తండ్రిని ఏమంటారు, స్వరం వచ్చింది కాబట్టి మైక్ పెడతారా లోడ్స్లో. Or like, sound సో wave. అట్లాంటివి ఏం చేయొద్దు. ఓకే, అవి పద్ధతి. ఐ మీన్ వలే అనేది వలే లాగానే ఉంటుంది. Keep wales as wales only. They are similes. Ah. You don't mess around with similes. అవి పోలికను పోలికలాగానే ఉండనిద్దాము. పోలికను నిజ జీవితంకు చేయొద్దు, లేదంటే నిజ చిత్రీకరణ చేయొద్దు. పావురము వలె వచ్చిందంటే అట్లాంటి ఎఫెక్ట్స్ తో వచ్చి ఉండవచ్చును.
తప్ప పావురమే వచ్చిందనేటువంటిది అర్థము కాదు. Isaiah 1:18. సో ఇంకొక సాదృశ్యం ఉంది చూడండి, పోలిక 1:18 యెషయా గ్రంథము. Come now, let us settle the matter, says the Lord. రండి మన వివాదం తీర్చుకుందాము, ప్రభుని యెహోవా Though ఇలా your sins are like scarlet, Yes. they shall be as white as snow. చూసారా? Though they are ఉమ్. red as crimson, they shall be like wool, like. చూసారా? చూడండి 1:18 రండి మన వివాదము తీర్చుకుందాము. ఏమండి ప్రభుని యెహోవా ఇలాగ సెలవిస్తున్నారు, ఇదిగో మీ పాపములు ఏమంటే రక్తము వలె ఎర్రని వైనను, కెంపు వలె ఎర్రని వైనను, అవి హిమము వలె రక్తము వలె ఎర్రని వైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్రె బొచ్చు వలె మరి తెల్లని వగును. చూసారా? You see, ఆ లైక్ చూసారండి? Yes. there are, now you got to understand this. I mean, there is similes. You have to be wales. You have to be very careful with likes. చూసారా? కాబట్టి ఈ యొక్క వలె వలె అని పోలిక ఎక్కడ వచ్చినా మనం జాగ్రత్తగా దానిని గమనించాలి. Okay. The next one is called a metaphor. తర్వాతది ఉపమానం అండి. Uh, ఉపమానం. ఓకే. how do we say metaphor? I mean, like, how do I explain it, guys? చూడండి పోలిక It is like, oh yeah, metaphor is like, using one word for another word. Let us put like that's what it is. చూడండి Yeah. మెటాఫోర్ అనేది వేరే వస్తువుతో పోల్చడం అండి. Okay. Remember, వస్తువుతో మెటా ఇస్ వస్తువు. yeah, Yes. similar like, Mm. but Yeah. this is a meta. I mean, like, వస్తువులతో పోల్చి చెప్పటము, వస్తు పోలిక. calling one thing by another name. చూసారా? ఒక విషయాన్ని ఇంకొక దానితో పోల్చి చెప్పడం, ముఖ్యంగా వస్తువులతో పోల్చి చెప్పడమే మెటాఫోర్. Kind of similar between simile and metaphor. యా మరి పైన పోలిక మాట్లాడుకున్నాం కదా, ఆ పోలిక లాగానే ఈ యొక్క వస్తువు పోలిక కూడా ఉంటుంది. ఇది వస్తు పోలిక. ఓకే. Okay. It's almost similar to simile and it is still a metaphor. చూడండి సుమారుగా మరి పోలిక లాగానే ఉంటుంది, కానీ ఇక్కడ వస్తువుతో పోలుస్తారు. అది ఇక్కడ గమనించాలి. I think English teachers can help me. I mean, like, I don't see much difference between a metaphor and a simile, but that's what it is. యా మెటా ఇట్ ఈస్ విత్ ఏ ఫిజికల్ థింగ్. Yeah. I mean, like, Luke 13, యా లూకా 32. లూకా 13:32 చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయము 32వ మాట చూద్దాం. He replied, go tell that fox. చూడండి 32 ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పండి. Did God really say, go tell the fox? చూడండి యేసు ప్రభు నక్కలను పట్టుకుని అందులో మరి పలానా నక్కకు ఈ మాట చెప్పండి అని యేసు ప్రభు చెప్పాడా? Or did he say, go tell this guy who is like a fox? లేకపోతే ఇదిగో మీరు వెళ్ళి నక్క స్వభావం ఉన్న ఆ వ్యక్తితో ఈ మాటలు చెప్పండి అని చెప్పాడా? Right? He said, go tell that fox. It's like, he's directly comparing that fellow with fox, not like. He is comparing him with. చూసారా? ఇక్కడ fox. లైక్ అనే మాట ఏముండదు. ఇంకా లైక్ It is not like. I mean, మీరు వెళ్ళి ఆ నక్కతో nakka wale is not that. Nakke. నక్కే. But he is not nakka. ఇక మీకు అర్థమైంది కదండి, వాడు నక్కే గాని నక్క కాదు అన్నట్టుగా. Okay. నక్క లాంటోడు కూడా కాదు, నక్కే వాడు నిజంగా So, నక్కే. Kukka. Are kukka. Kukka wale is not the concept. He's like he's a dog. I mean, they say he's not like a dog. చూడండి కొంతమంది విషయంలో మనం అంటాము వాడు కుక్క అంటా ఉంటారు కదా, Yeah. అది కూడా మెటాఫోరే. Okay. Or like he's like God. సో అతడు దేవుడండి అంటారు. Yeah. I mean, it's like not like. I mean, sometimes I mean, it's like. ఈస్ గాడ్. You understand what I'm trying to say, right? Don't use that word. That's why I'm telling you. Don't use the word God for comparing people. మరి అంటే కొన్నిసార్లు ప్రజల్ని వాడు దేవుడని అంటా ఉంటారు, దేవుడు లాగొచ్చాడని అంటారు. చూసారా? సిమిలీ మెటాఫోర్ అట్లా Okay. మరి విషయాలు. Yeah. You know what? 8:45. We have a couple of more. We'll go there next week. We'll complete figures of speech, and then we'll get into doing net practice. చూడండి ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కూడా మనకు కంప్లీట్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత కొంచెం నెట్ ప్రాక్టీస్, కొంచెం ప్రాక్టికల్స్ మీకు ఉంటాయి. Okay. So parables, fables, simile, and metaphor. చూసారా? కాబట్టి ఇంకా ఉన్నాయి, ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇంకా ఉన్నాయి. సో let me do one thing. ఉపమానము, కల్పిత కథ, పోలిక, అలాగే వస్తు రూపము లేక వస్తు పోలిక అనేటువంటివి 4 మనం చూసాం. ఇంకొక మాట అండి మీకు, I hate doing it, but I had to do it. మరి Okay. ఈ పని చెప్పడానికి నాకు ఇష్టం లేదు కానీ చెప్పాలి తప్పదుగా. List 10 parables సో that Jesus spoke and sent to me as your homework for next week.
10 parables. That's all. 10 parables. Okay. You don't have to mention it, just mention the titles. చూడండి వివరము ఎక్కువ చెప్పకుండానే ఒక 10 పారబుల్స్ మీరు సువార్తలు 4 మీరు వెతికి నాకు పంపించండి. అది హోంవర్క్. Okay, లేదంటే can- గ్రూప్లో పెట్టండి. గ్రూప్లో పెట్టేసేయండి. Yeah, put it in group for the benefit of others also. అయితే ఒకళ్ళు వేరుగా ఉండేలాగా చూసుకోండి. Yeah, but I mean, like, remember, there are only 30 parables. I mean, like, and if 3 people send it, what the heck they'll do? సో ఓకే. And Yeah. again, please don't forward the same message that somebody has written. Ah. For Christ's sake, you write it and send that. సో ఓకే. సో 10 పారబుల్స్ వెతికి రాసి పెట్టండి. అది హోంవర్క్. Or you know what? Let us do one thing. I'll let- Okay, let me make it more easy for you. లేదంటే ఇంకా సులువుగా చెప్తా చూడండి. మీకు హోంవర్క్ ఏంటంటే You know, you can easily go Google it. Don't do that, please. Okay. చూడండి, ఇక పేపరు పెన్ను బైబిల్ ఓపెన్ చేయకుండానే గూగుల్లో మీరు చూడొచ్చు, కానీ అట్లా చేయొద్దు. Stick to one book. ఓకే. నేను మార్కు సువార్తలో తీసుకుంటున్నానండి. Okay. And mention 10. the parables in Mark. Ah. If you are taking Matthew, mention the parables in Matthew. If it, you know what? That's డోంట్ గో టు స్టడీ బైబిల్ దెన్. I- ఓకే, యూ కెన్ గో. Yeah. Or Luke, Mark, John, 4 సువార్తలే ఉన్నాయండి, ఎక్కువ లేవు. Matthew. ఓకే. Okay. లేదంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో ట్రై చేయండి. యూ కెన్ డూ దట్. ఓకే. సిమిలీస్. I am trying to make life easy, and you are trying to make it complicated. చూడండి, మీకు మాథ్యూలో కానీ మార్కులో కానీ ఏమండి లూక్లో కానీ జాన్లో కానీ ఏమండి మరి ఏదో ఒక స్వార్థ తీసుకుని ఇందులో ఒక 10 పారబుల్స్. If you don't get 10, whatever, how many you get, you send it. ఓకే. 10 ప్లస్ 10 మినిమం. No minimum. ఓకే. సో One is minimum, 1 is minimum and 1 plus. 1 plus is maximum. Okay. Okay. Yeah. Whatever it is, you just mention it, like, Yeah. lost sheep parable. సో అధ్యాయానికి వెళ్తే 3 వచ్చేసాయి మీకు. ఓకే. Okay. తప్పిపోయిన గొర్రె, Yeah, if తప్పిపోయిన that one only you'll have. అది ఎక్స్క్లూడ్ చేసేసిన. No. Yeah. Okay, you do that, guys. This is just an exercise. I చూడండి. understand that. సో మీరు ఎప్పుడా బ్యాటింగ్ ఎప్పుడా బౌలింగ్ అంటున్నారు కాబట్టి కొంచెం క్యాచ్లు ప్రాక్టీస్ చేయండి. Yeah. I'm throwing the ball now, you guys. Yeah. Catch the balls, okay? కాబట్టి పారబుల్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. ఇవి రిఫరెన్స్ తో మరి So- అవి మీరు హోంవర్క్ చేయండి. Just do that. That will be useful. If you get more, that is good. Just go through it. You'll figure it out. Like if you have an English Bible on the top only, it will say parable of lost sheep, blah blah blah. At least that you will have some idea. Okay, this is a parable. Okay, this is simile. This is a metaphor. Then at least stick to that. సో డూ దే హావ్ టు మెన్షన్ దిస్ ఇస్ ఎ పారబుల్? No. Only parables. ఓకే. అది ఇంకా మీరు చేయొద్దు. మీరు ప్రస్తుతానికి ఒక 10 పారబుల్స్ పికప్ చేసి హోంవర్క్ చేయండి అంతే. Guys, it will help you. Trust me. సో ఇది మీకు తెలుసు, మీరు ఎప్పటి నుంచో చదువుతున్నారు, వింటున్నారు, కానీ ఇది మీకు సహాయం చేస్తుంది ఈ పాఠంలో. So now you see things clearly. It's more like we are Yeah. having glasses now. చూడండి, ఇప్పుడు మీకు ఒక ఈ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి ఒక గ్లాసెస్ మీరు పెట్టుకుంటున్నారు కాబట్టి మీరు ఇంకా స్పష్టంగా చూడగలుగుతారు. ఇంగ్లీష్ బైబిల్ అయితే కష్టపడం లేకుండా ఇది పలానా పారబుల్ అని మీకు రాయబడి ఉంటుంది. అయినా సహాయం Yeah. తీసుకోండి, And చదవండి. unfortunately, Telugu Bibles don't have that headings, right? సో నో. Yeah. సో తెలుగులో అట్లాంటి అవకాశం ఏమైనా వచ్చిందండి? ఇంకా రాలేదు నాకు తెలిసి. వస్తే మాత్రం మనం దాన్ని తీసుకుందాము. You can always take the No, help no. of ఉందా? ఓకే. It is there. It is there. again, if for beginners, you can even Google it. I mean, obviously you're going to Google it. Ah. Most of you guys. చూడండి, గ్రేట్ 10 parables of Jesus అని గూగుల్ చేయండి. ఏదో ఒకటి చేయండి. Parables in Book of Mark, parables in Luke, John. Ah. Do some homework and get me this one, okay? సో ఏదో ఒకటి చేయండి. గూగుల్ చేస్తారా, స్టడీ బైబిల్ చూస్తారా, లేదంటే రెగ్యులర్ బైబిల్ చూస్తారా, ఏమండి మరి ఏం చేస్తారో చేయండి. మొత్తానికి ఒక 10 Or if parables. one person puts that thing in the Bible, Yeah. in the group, Yeah. at least read that one and look it in the Bible. సో సమయం లేని వాళ్ళు ఏమంటే పెట్టినైనా కనీసం చదువుతారు మరి, కాబట్టి అందరూ చేయడానికి ప్రయత్నం Yeah. చేయండి. You mention it, you somebody put it here, at least you read it and say, hey, yeah, it is there. Yes, it is there. Yeah, yes, it is there. Just don't change the order, just keep it. I don't even care. Again, I am not going to check your messages. I'm being very honest. చూడండి, ఎవరెవరు రాశారు అబ్బా అని నేనేం పరిశీలనగా I will not. కానీ పెట్టారా లేదనేది మాత్రం చూస్తారు. It is your responsibility to put it. You put it. I mean, even if you want to put it from other books also, you put it. I will not check it. I will not comment on that. చూడండి, మీ స్టడీ బైబిల్లో డైరెక్ట్ గా ఫోటో తీసి కూడా పెట్టవచ్చు, మీ ఇష్టం అది. ఓకే. సో కానీ అయితే ఒకటే రూల్ ఏంటంటే మాథ్యూలో చెప్తే మాథ్యూలోనే చెప్పండి.
జాన్‌లో తీస్తే జాన్‌లోనే తీయండి. అట్లాంటిది ఏదైనా అవకాశం ఉంటే చూడండి. లేకపోతే మీరు స్వయంగా ప్రిపేర్ చేయండి. ఓకేనా? Okay, any questions you guys have? I mean, సో ఇంతవరకు చెప్పుకున్న విషయాలను బట్టి ఏదైనా ప్రశ్న ఉంటే మీరు అడగొచ్చు. only till what we have taught. మరి మనము ఈరోజు, నిన్న, మొన్న పోయిన వారం చెప్పుకున్న వాటిలో మీకు ఏదైనా ప్రశ్న ఉంటే తప్పనిసరిగా అడగండి. Well, silence sometimes is the most sweetest thing. Somebody closed in prayer. యాహ్!